ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట మీ అందరూ కూడా ఒక్కసారి మాటను గమనిస్తే చూడండి, ఇక్కడ ఏమనుందంటే వాస్తవమైన జీవం. వాస్తవమైన జీవం మనము జీవిస్తున్నాం. అయితే ఇది శాశ్వతమైన జీవమా? ప్రశ్న. శాశ్వతమైన జీవమా అంటే మీకు అర్థం కాలేదేమో. శాశ్వతంగా భూమి మీద ఉండిపోతావా? బాల్యము నుండి యవ్వనంలోకి వద్దన్నా వెళ్తాం. యవ్వనం చాలా బాగుంది కదా అని ఉండాలన్నా ఉండలేం కదా, వెళ్ళలేం కదమ్మా. ఆ తర్వాత వృద్ధాప్య దశకంటూ తప్పకుండా వెళతాం. వెళ్ళిన తర్వాత ముసలమ్మ కూడా, కాటికి కాళ్ళు చాపుకున్న ముసలమ్మ కూడా, మామా ఇంకా పోయే కాలం నీకు దగ్గరికి వచ్చింది అన్నామనుకో, మామ ఊరుకుంటుందా? పోనీ ఆ మాట కొంచెం ఘాటుగా ఉందని, మామా ఈ లోకయాత్రను ముగించే సమయం నీకు దగ్గరికి వచ్చింది మామా అన్నామనుకో, నా బాబా చెప్పు మనవడా అంటదా? ఎల్లవయ్యా చెప్పావు, సాగు కోసం మాట్లాడతావు నాతో? చచ్చిపోవాలనుకుంటున్నారా? పోతే వేసేసుకుందాం అనుకుంటున్నారు నాదంతా అంటదందా? ఆ మామ చచ్చిపోద్ది ఖచ్చితంగా. చనిపోదా? కానీ ఇలా మాట్లాడితే ఇష్టమవుద్దా మామకి? కష్టమవుద్దా? ఎంత కష్టమైనా ఒక దినాన ఈ అవాస్తవమైనటువంటి జీవితాన్ని విడిచిపోవలసిందే. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎంత అలాంటి వాడైనా దీర్ఘాయుష్ ఉంటే ఉండొచ్చు, కానీ ఒక దినం మరణం అనేది తప్పదు. ప్రతి ఒక్కరిని కూడా మరణం ఏం చేస్తుంది? కబలిస్తుంది. ఈ దేహానికి మరణం ఉంది. ఈ దేహం మరణమైపోయిన తర్వాత మంటికి మన్నైపోద్ది. కానీ ఈ దేహములో అత్యున్నతమైనటువంటి ఒక ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మకి చావు లేదు. ఏం లేదు? ఈ ఆత్మకి చావు లేదు. అందుకే వాక్యంలో వాస్తవమైనటువంటి జీవాలు ఉన్నాయి. ఇక్కడ శాశ్వతంగా ఉండాలన్నా ఉండలేం, కానీ చనిపోయిన తర్వాత మాత్రం 2 దారులు ఉన్నాయి. ఆ 2 దారుల్లో మాత్రం వద్దన్నా ఉండాలి. శాశ్వతమైనటువంటి లోకాలు అన్నమాట అవి. ఏ లోకమమ్మా? భూలోకము, పరలోకము, నరకలోకము. ఇప్పుడు ప్రస్తుతం మన అందరూ ఎక్కడున్నాం? అందరూ కూడా ఫుల్ క్లారిటీగా చెప్పారు. ఎవరైనా పాతాళ లోకంలో ఉన్నామంటారేమో అనుకున్నారు. పర్వాలేదు, అయితే బండి బాగానే ఉంది, లైన్లోనే ఉంది. ఇది భూలోకం, అది పరలోకం, ఇది పాతాళ లోకం. ఎన్ని లోకాలు ఉన్నాయండి మనకి? భూలోకము, పరలోకము, పాతాళ లోకం. భూలోకములో మన యాత్ర అశాశ్వతమైనది, శాశ్వతంగా ఉండేది కాదు. కానీ ఈ 2 లోకాల్లో మాత్రం శాశ్వతంగా ఉండొచ్చు. ఆ శాశ్వతమైన లోకం ఒకటి పరలోకం, ఒకటి నరకలోకం. ఒకటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నివాసము చేసేటువంటి లోకం, మరొకటి సైతానుడు నివాసము చేసేటువంటి లోకం. దేవుని దగ్గర మనం ఉండాలంటే ఆ వాస్తవమైనటువంటి జీవనాన్ని మనం సంపాదించుకోవాలి. సైతాను దగ్గర ఉండాలంటే ఆ వాస్తవమైనటువంటి జీవాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. ఏమీ లేదు, వాక్యానుసారముగా నడిస్తే ఆ వాస్తవమైనటువంటి జీవము, వాక్యాన్ని మతి తప్పి ప్రవర్తిస్తే ఈ ఏ లోకం? పాతాళ లోకం. ఇది కూడా శాశ్వతమే.
ఇది కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ లోకములోనూ యుగయుగాలు జీవిస్తాం, ఈ లోకములోనూ యుగయుగాలు కాలిపోతాం. కానీ ఒక్కటే, ఈ భూలోకంలో మాత్రం యుగయుగాలు బ్రతకలేం. ఇప్పుడు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి మనం? శాశ్వతమైన లోకానికి ప్రియారిటీ ఇవ్వాలా, ఆ శాశ్వతమైన ఈ భూలోకములో నివసించేటువంటి ఈ లోకానికి మనము ప్రియారిటీ ఇవ్వాలా? ప్రశ్న, క్వశ్చన్. అంటే క్వశ్చన్ అంటే ఏంటో తెలుసమ్మా అంటారని కాదు. క్వశ్చన్ అంటే ఏంటంటే సమాధానం చెప్పే పని మీది. ప్రశ్న వేసే పని నాదైతే సమాధానం చెప్పే పని మీ. గంగిరెద్దు తెలుసా? మా గురించి కాదని అనుకోకండిలే, మన గురించే. గంగిరెద్దు ఎలాగ ఊపుద్ది? తెలుసో లేదని మర్చిపోయారేమో, అసలు గంగిరెద్దులు కనబడతలేదని. అంటే నాకు తలపెంపజేశారని గుర్తొచ్చింది. ఎలా ఊపుద్ది? అంతేనా? మనం ఎవరు? వాటికంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. అందరికీ డైలాగ్ తెలుసు, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులము, భూమృగాల కంటే శ్రేష్ఠులము, అడవి మృగాల కంటే శ్రేష్ఠులము అంటామే తప్ప శ్రేష్టతను మాత్రం మనం వ్యక్తపరచం. అది కాదు దేవునికి కావలసింది, అది కాదు వాక్యం చెప్పే వాళ్ళకి కావలసింది. శ్రేష్టత అంటే ఏంటంటే మనలో దేవుడు ఉంచినటువంటి ఆ శ్రేష్టతను మనము ఇతరులకు కనుపరచడమే శ్రేష్టత. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ఈ అశాశ్వతమైన లోకంలో మన యుగయుగాలు బ్రతకగలమా? బ్రతకలేం. బ్రతకాలని అనుకున్నవాడు బ్రతకగలడా? బ్రతకలేడు. 100 ఎకరాల భూస్వామైనను, పంచభక్ష పరమన్నాలు తిన్నను, గోద్రేజ్ బీరువాల్లో బంగారం పట్టక బ్యాంక్ లాకర్లో పెట్టినను, ఒకరోజు అన్ని విడిచి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఇది అవాస్తవమైనది, అశాశ్వతమైనది. అది శాశ్వతమైనది, ఇది శాశ్వతమైనదే. ఏది కావాలి? ప్రశ్న. శాశ్వతమైనది కావాలి. శాశ్వతమైనది కావాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా బ్రతకాలి. ఈ శాశ్వతమైన పాతాళ లోకం కావాలంటే ఏం చేయాలి? వాక్యం పాస్టర్ గారు, పాస్టర్మ గారు బోధిస్తున్నా వినుట మట్టుకు విందుము కానీ గ్రహించమనే కేటగిరీస్ అందరూ ఎక్కడ ఉంటారు? పాతాళంలో. నేను చెప్పే ప్రతిదానికి కూడా లింక్ ఉంటుందన్నమాట. ఏ మాట కూడా పొర్లిపోదు, ప్రతిదీ లింక్ ఉంటుందన్నమాట. ఇది మీకు టచ్ అవుద్ది ఎక్కడ? వాక్యంలో. అందుకని ప్రతి ఒక్కరు ఏం కావాలనుకుంటాం? శాశ్వతమైన ఈ లోకం కాదండి బాబు, ఆ లోకమే కావాలి మాకు. ఆ లోకంలో ఏముంటాయో మాకు తెలుసు. ఏముంటాయి? బంగారపు వీధుల్లో తిరుగుతాం, కట్టని గృహాల్లో నివసిస్తాం, నాటని వృక్ష ఫలాలు భుజిస్తాం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. అంటే ఆకలి ఉండదు, దాహం ఉండదంట. దేవునితో మనకు నిత్యము ఆనందం, ఆనందం, ఆనందం. ఆనందదాయకమైన గుడ్ న్యూస్ ఏదైనా మనకు వినబడిందంటే హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఉప్పొంగిపోతూ ఉంటుంది అన్నమాట. పొంగిపోతాం. అలాంటి టైంలో మొత్తం అంతా కూడా ఎవరు కనబడినా కూడా నవ్వు ముఖాలతో ఏం చేస్తాం? పలకరిస్తాం కదా. కానీ ఒక్క క్షణం ఆనందం కాదంట అక్కడ. ఇక్కడ ఒక్క క్షణం ఆనందానికి ఉబ్బి తబ్బింపైపోతాం, ఊరుబ్బినట్టు ఉబ్బిపోతాం. కానీ పరలోకంలో శాశ్వతమైనటువంటి ఆనందం. హల్లెలూయా. అద్భుతమైన, ఆహ్లాదదాయకమైన, అతీతమైనటువంటి, ఆనందకరమైనటువంటి పరిస్థితిని మనం పరలోక రాజ్యములో అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాస్తవమైన జీవం ఎంత గొప్పది, ఆ వాస్తవమైనటువంటి లోకం ఎంత ఉన్నతమైనది, ఎంత ఔన్నత్యం కలిగినది, ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? ప్రశ్న. చేతులు పైకి ఎత్తండి. మనమే, బయట వాళ్ళు ఎవరు లేరులే, పాస్టర్ గారు ఎవరు లేరు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. హల్లెలూయా. నేను పెద్ద చెయ్యెత్తాను, అందుకే నేను చాలా ఉన్నతంగా వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఇందులో కూడా చాలా ఉంటుంది చెప్పనా. దైవజనుడు ఆత్మావేశంతో ఎప్పుడైనా ఒక ప్రశ్న అడుగుతున్నాడు అనుకో, సపోజ్ ఆ ప్రశ్నకు వెంటనే అతీతంగా రెస్పాండ్ అయ్యేవనుకో, ఆ రెస్పాండ్ అగుటులోనే దేవుడు ఆమెను అంటాడు. హల్లెలూయా. సిల్లి థింగ్ కాదు ఇది, సిల్లిగా ఎవరు తీసుకోకండి. ఒక సందర్భం చెప్తాను మీకు.
దేవుడు ఆమేన్ అనువాడు. హల్లెలూయా. ఇప్పుడు దైవజనులు ఇక్కడ కూర్చున్నప్పుడు పిచ్చాపాటిగా కూర్చోరు. పిచ్చాపాటిగా కూర్చుంటే పెదవులు కూడా పెగలవు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉండదు. దైవాత్మ ప్రేరణతో దైవజనుల్ని దేవుడు అభిషేకించుకుని ఆయన పులిపిట్టు దగ్గర నిలబెట్టుకుంటారు. అలాంటప్పుడు వారిలో ఉన్నది దైవాత్మ అభిషేకం. ఆ ఆత్మచేత ప్రభువు మాట్లాడతారు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మీ స్వరము నాకు మీ దాసులలో నుండి వినిపించు. ఇది సిల్లి కాదు కదా, పైకి ఓడు బాగుందని వాడామా? కాదు, నిజం. అవును కదా. అలాంటప్పుడు ఆమేన్ అంటాడంట దేవుడు. హల్లెలూయా. ఆమేన్ అవునుగాక అంటాడు. మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒక సందర్భంలో ఎలీషా ఉన్నాడు. ఎలీషా మరణకరమైనటువంటి రోగంతో ఉన్నాడు. అంటే దీనికి రిలేటెడ్ చెప్తున్నాను. మరణకరమైన రోగంతో ఉంటే రాజు ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా యొక్క మరణకరమైన దుస్థితిని చూచి చాలా బాధపడతాడు. ఏమని బాధపడతాడంటే, ఇశ్రాయేలీల వారికి రథము నీవే, రౌతు నీవే కదా, నువ్వు వెళ్ళిపోతే ఈ రాజ్యాన్ని ఎవరు మార్గదర్శకంగా నడిపిస్తారు? నువ్వు దేవుని ఆత్మతో నింపబడి రాజ్యాన్ని నడిపిస్తున్నావు. హల్లెలూయా. ఎలీషా రాజ్యాన్ని ఎలా నడిపించేవాడండి? సిరియనులు అక్కడ ప్లాన్లు వేసుకుంటుంటే ఇక్కడ చూసేసేవాడు ఈయన. ఫలానా చోట మాటు వేద్దాం అనుకుంటుంటే రాజుగారి కబురు పంపి, ఫలానా ఓడు ఫలానా టైంలో ఫలానా చోట మాటు వేసేవాడు అనేటప్పటికి వీళ్ళు ఏమైపోయేవారు? ఎలక్ట్ అయిపోయారు. కానీ అలాంటి టైంలో ఏం చేస్తాడంటే రాజు చాలా బాధతో, అయ్యా ఇశ్రాయేలులకు రథం నీవే, రౌతు నీవే, నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని అంటే, నువ్వు బాణాన్ని విసురు అంటాడు. నువ్వు బాణాన్ని విసురంటే చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుని విసురుతాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు బాణాన్ని ఇంకా బలముగా విసిరినట్లయితే, ఇంకా ఎక్కువగా విసిరినట్లయితే, ఇంకా ఎక్కువ సార్లు విసిరినట్లయితే అన్ని విజయాల్ని కొద్దును. అర్థమైందా మీకు నేను చెప్పేది? 3 సార్లు విసిరేసి ఇలా విసిరేసి ఊరుకుంటాడు. అప్పుడు ఎలీషా, కానీ నేను మాట్లాడిన మాటకే నువ్వు సరెండర్ అయింది చాలా తక్కువ. 3 సార్లే నువ్వు విసిరావు, అప్పుడు నీకు విజయం వచ్చేది. 3 మారు మాత్రమే నీకు విజయం వస్తుంది, 4వ మారు నీకు అపజయం వస్తుంది అన్నాడు. అర్థమైంది మీ అందరికీ? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆత్మావేశముతో దైవజనులు ఇక్కడి నుంచి ఏదన్నా మాట విడుదల చేస్తున్నప్పుడు ఆ మాటను మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. ఆ మాటను మీరు పట్టుకోవాలి. ప్రశ్న అడుగుతున్నప్పుడు సమాధానాన్ని చెప్పగలగాలి. ఆమేన్ అనగలగాలి. అవునుగాక అనగలగాలి. ఎప్పుడు కూడా మనం ఈ దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ హెచ్చైనటువంటి స్వరాలతో మనము రెస్పాండ్ అవ్వగలగాలి. ఏమవ్వగలగాలి? రెస్పాండ్ అవ్వగలగాలి. ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో మన ఊహకు మించినటువంటి కార్యాలు ఆ రెస్పాండ్ అవటం వలన జరుగుతాయి. హల్లెలూయా. ఇతడు ముమ్మారే రెస్పాండ్ అయ్యాడు. సంపూర్ణ విజయం వచ్చి ఉండేది. అందుకని మన జీవితంలో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? రిలేటెడ్ మాట్లాడుతున్నాను నేను. స్పందించాలి. హల్లెలూయా. స్పందించాలి. కూరగాయలు అలాగే వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో మొత్తం కూరగాయలు అన్నీ అయిపోయినాయి. కనిపెట్టుకుంటూ ఉన్నాం. ఆడు కూరగాయలు అంటే నువ్వు అక్కడే గేటు దగ్గర నిలబడి అలా చూస్తావా? చెప్పు. అబద్ధం ఆడకుండా చెప్పు. ఓయ్ కూరగాయలుడు, ఇలా రా. అక్కడ ఉన్నాడని వెళ్ళిపోతావు నువ్వు. మళ్ళీ పోతాడని భయం. మళ్ళీ సాలించమరు కూడా మంచి దొరకవు కదా, కాటికి వెళ్ళాలి పాపం. రెస్పాండ్ అవుతావా? ఎందుకు? ఆ కూరగాయ నీకు అవసరం. అంతకంటే అత్యవసరము దేవుని వాక్, అంతకంటే అత్యవసరము దేవుని వాగ్దానము, అంతకంటే అత్యవసరము దేవుని ప్రకటన. అది నీ ఒక పూట కూటికి సరిపోద్దేమో, ఇది నీ జీవితానికి సరిపోద్ది. హల్లెలూయా. నిత్య రాజ్యం మహిమకు సరిపోద్ది. దేవునికి స్తుతి కలుగుగాక. అద్భుతం కదా. ఏమవ్వాలన్నీ తెలిసింది. ఇప్పుడు మనకి రెస్పాండ్ అవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ వాస్తవమైన జీవం అంటే ఏంటో మీకు తెలిసింది.
వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలము కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబో కాలం అంటే ఇప్పుడంతా వచ్చే కాలమే. ఏ కాలం? ఇంతకు ముందుది పోయే కాలం. పోయింది, వస్తుందండి. లాస్ట్ ఇయర్ బర్త్డే వస్తుంది మనకి, రాదు కదా. మరి అదంతా పోయే కాలం, ఇప్పుడంతా వచ్చే కాలం. ఈ రాబో కాలం కొరకు మంచి పునాది, రాబో కాలంలో నిత్య రాజ్య మహిమ కొరకు మంచి పునాది. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు రాబో కాలము కొరకు ఈ లోకంలో మంచి పునాది వేసుకోగలిగారు. వాళ్ళు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడగలిగారు. మీకు వాక్యం ఇంకా మొదలవ్వలేదు, వాక్యంలోకి వెళదాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, అర్థమైందా? చూడండి తర్వాత ఏం మాట్లాడుతున్నాడు. మేలు చేయువారును అంటే ఆ రాబో కాలము కొరకు మంచి పునాది వేసుకోవాలంటే దేవుని బిడ్డలుగా మనము మొట్టమొదటిగా మేలు చేయువారముగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? కీడు చేయువారముగా ఉండకూడదు. రెండవ మాట సత్క్రియలను ధనము గలవారు. మూడవ మాట ఔదార్యము గలవారు. నాలుగవ మాట తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. పౌలు గారు తన మాటల్లో చాలాసార్లు ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అన్నారు. ఇది నా హితోపదేశమే అంటే మంచి ఉపదేశం ఇస్తున్నాను తప్ప ఆజ్ఞ కాదు అన్నారు. ఏ విషయంలో అంటే ఎవరైనా వివాహం చేసుకోవలసినప్పుడు వివాహం చేసుకోవడం, చేసుకోకపోవడం, ఒకవేళ భార్య చచ్చిపోతే మరో వివాహం చేసుకోవడం కానీ, భర్త చనిపోతే మరో వివాహం చేసుకోవడం కానీ, దాని గురించి మాట్లాడుతూ ఆ తర్వాత వివాహం చేసుకోకపోవడం మంచిది, వివాహము చేసుకున్నవాడు చేసుకున్న వాళ్ళని ఎలా సుఖపెడదామనుకుంటాడో, వివాహము చేసుకొనని వాడు దేవుని ఎలా సుఖపెడదామని అనుకుంటాడో, ఇది నా హిత ఉపదేశమే కానీ ఇలాగే చేయండి అని నేను చెప్పట్లేదు అన్నాడు. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా చెయ్యొచ్చు, కానీ ఇక్కడేమని మాట్లాడుతున్నాడో తెలుసా? వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఆజ్ఞ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆజ్ఞలు అతిక్రమించేవాడు పాపం చేయవాడు. ఇది పౌలు భక్తుడు ఆత్మావేశంతో పౌలు గారి దగ్గర ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి సేవ చేస్తున్నప్పుడు ఆ సంఘానికి ఎలాగను నీవు ఆజ్ఞాపించని ఒక లేఖ రాశాడు. ఎవరు అంటే పౌలయ్య గారు. ఇది హితోపదేశమే, నా ఆజ్ఞ కాదు అని అనట్లే. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు? ఇది ఆజ్ఞాపించుము. హల్లెలూయా. అంటే మస్ట్ అండ్ షుడ్గా ఏముండాలి? నీకు మేలు చేయగలగాలి, సత్క్రియలను ధనం ఉండగలగాలి, ఔదార్యము కలిగి ఉండగలగాలి, నీ ధనములో ఇతరులకు పాలివ్వగలగాలి. ఇవి తప్పకుండా నీ జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణాలు, ఘట్టాలు, అందరిలోనూ ఉండాల్సినటువంటి విషయాలు. దీన్ని మనం వివరించుకుందాం. దేవుని సహాయం కొరకు మనం అర్థిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం, ఇప్పటికే బ్రతకగలుగుతున్నాం తండ్రి. ఈ లేఖన భాగాలలో ఉన్న లోతులేంటో, సత్యాలేంటో అయ్యా మీ ఆత్మ చేత అన్వేషిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ తేట తెల్లంగా నాయన మీరు నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రతి ఉపమాన అలంకారము ప్రభువా మాకు ఆశీర్వాదదాయకంగా ఉండునుగాక. నా సర్వదేహములో ప్రభువా అయా నా ప్రాణాత్మ దేహాలు నీకు ప్రతిష్ఠిస్తున్నాను. ఏది కూడా నా సొంతముగా విలువడకుండునుగాక, సమస్తమును కూడా మీ అధీనమందుండునుగాక, సమస్తమును మీ స్వాధీనమందు ఉంచుకుని ధారాళంగా ప్రభువా ఈ వాక్కును విత్తడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఇక్కడ వాస్తవమైనటువంటి జీవం అంటే ఏంటంటే పరలోక రాజ్యం. శాశ్వతమైన లోకం అంటే ఏంటంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో యుగ యుగాలు కూడా మన ఆత్మ బ్రతుకుతుంది. దేవుడు ఆ వాస్తవమైనటువంటి జీవం కొరకు మీరు ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి.
ఆ వాస్తవమైనటువంటి జీవాన్ని మీరు సంపాదించుకోవాలి. రాబో కాలం కొరకు మీరు పునాది వేసుకోవాలి. పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు నిలబడద్దా? అవును కదండి. పునాది గట్టిగా ఉంటే ఇల్లు నిలబడద్ది. ఇసుక మీద ఇల్లు కట్టినోడిది ఎగిరిపోయిందంట. కానీ లోతుకు తవ్వి బండను వెతికి దాని మీద కట్టినోడి ఇల్లు ఏమైంది? నిలబడింది. అలాగే మంచి పునాది మనం వేసుకోవాలి. హల్లెలూయా. ఈ మంచి పునాది యేసుక్రీస్తు ప్రభువారు అనబడేటువంటి వాక్యము యొక్క పునాది. హల్లెలూయా. ఈ వాక్యము చేత మనం కట్టబడితే, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే మాత్రమే నిత్య రాజ్య మహిమలో మన యుగయుగాలు బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఈ సమయంలో నేను మీకు ప్రకటిస్తున్నది ఏంటంటే, ఆత్మ సంబంధముగా మీరు కట్టబడడానికి ఈ ఉపదేశాన్ని నేను మీకు ఏం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను. ఈ దినము నీవు ఈ ఉపదేశముతో ఏమవ్వాలి? కట్టబడాలి. ఈ ఉపదేశాన్ని నువ్వు పునాదిగా చేసుకోవాలి. మంచి పునాదిగా చేసుకోవాలి. ఈ ఉపదేశం మీద నువ్వు కట్టుకోవాలి. అప్పుడు నువ్వు నిత్యరాజ్య మహిమలో ఉన్నత స్థానంలో ఉండగలుగుతావు. దీంట్లో ఏంటి అంటే, మొట్టమొదటిగా మేలు చేయువారు. గుర్తుపెట్టుకోండి, మేలులు చేయాలి మనం. రెండవదిగా సత్క్రియలను ధనం గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు. ఈ 4 గట్లలో ఏదో ఒకటి ఉంటే సరిపోద్దండి అంటే కుదరదు. 4 కూడా అన్నీ మనలో ఉండగలగాలి. అన్ని క్వాలిటీస్ మనలో ఉండగలగాలి. ఎందుకంటే ఆజ్ఞాపించమంటున్నాడు. ఇవి ఉండాలని ఆజ్ఞాపించమంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఒక ఉపమానాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఒక ఉపమానంలో ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కుతాడు కదా. దొంగల చేతిలో చిక్కినప్పుడు యాజకుడు కానీ లేవీయుడు కానీ ఆ మార్గం గుండా వెళుతూ ఆ మార్గంలో అతను చూచి పక్కకి వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు అంటే చూడనట్టుగా ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రక్కకి వెళ్ళిపోతారు. కానీ ఒక సమరయుడు తను ఏదో పని మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ పని మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొన ఊపిరితో కొట్టబడినటువంటి ఆ వ్యక్తిని చూచి కనికరపడి జాలిపడి అతని దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్, తనకు తెలిసినటువంటి ట్రీట్మెంట్ చేసి పూటకోళ్ళ వాని ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడి, నేను వెళుతున్నాను, మరలా తిరిగి ఇదే దారిని నేను వస్తాను, అప్పుడు ఇతని విషయంలో ఏదైనా నువ్వు ఖర్చు పెడితే దాన్ని నేను నీకు మరలా ఇచ్చేస్తానని చెప్పి ఆ పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ సమరయుడు. లేవీయుడు, యాజకుడు, సమరయుడు, ఈ ముగ్గురులో ఎవరు మంచివారు? సమరయుడు. ఎవరు మేలు చేశారు? సమరయుడు. పాపం లేవీయుడికి కనబడలేదా? కనబడింది. కనబడినా కూడా కనబడినట్టు. నిజంగా కనబడకపోతే ఏ పాపం ఉండదు, కానీ కనబడినట్టుగా ఉన్నావనుకో పాపం. నిజంగా నీకు వినబడకపోతే ఏ గొడవ లేదు, కానీ వినబడనట్టుగా ఉన్నావంటే నీకు పాపం. లేవీయుడికి కనబడింది, ప్రక్కగా వెళ్ళిపోయాడు. యాజకుడికి కనబడింది, ప్రక్కగా వెళ్ళిపోయాడు. యాజకుడు లేవీలు ఎవరో? మన బాపతే కదా, అన్యులు కాదు. అన్యులా కాదు. యాజకుడు అంటే పరిశుద్ధాలయంలో సేవ చేయువాడు. లేవీయుడంటే అదే పరిశుద్ధాలయంలో సేవ చేయువాడు. మరి వీళ్ళకి పాపం వాక్యం తెలియదా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే మాట తెలియదా? తెలుసు. అయితే వీళ్ళు వాస్తవమైన జీవం కొరకు మంచి పునాది వేసుకున్నారా? మేలు చేయువారై ఉన్నారా? ఔదార్యం కలిగిన వారై ఉన్నారా? సత్క్రియ అనే ధనం కలిగిన వారై ఉన్నారా? తమ ధనములు ఇతరులకు పాలిచ్చేవారై ఉన్నారా? లేరు. క్రైస్తవులు ఇటువంటి అనుభవములో ఉంటే ఈ ఆజ్ఞను వాళ్ళు ధిక్కరిస్తున్నటువంటి అనుభవంలో ఉన్నారు. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనం లోకాసు వార్తల మాట రాయబడి ఉంది, మనందరికీ తెలుసు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రక్కగా పోయెను యాజకుడి గురించి రాయబడి ఉంది. ప్రక్కగా పోయెను
లేవీయుడి గురించి రాయబడింది. కానీ ఈ వాక్యం ఎవరిలో నెరవేరింది? సమరయునిలో నెరవేరింది. ఈ సమరయుడు చూచాడు, చూడనట్టుగా లేడు, ఔదార్యం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అతడు చేసింది సత్క్రియ కాదా? ఈ సత్క్రియ అది ధనముగా పరలోక రాజ్యంలో అకౌంట్లో పడిపోయింది. పరలోక రాజ్యంలో ఏమైందమ్మా? అకౌంట్లో. అందుకే సత్క్రియ అను ధనము మేలు చేయువారు, ఔదార్యం గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. ఇది ఖచ్చితంగా ప్రతి విశ్వాసి చేయవలసింది. ఇక్కడ ఈ సమరయుడిని మనం ధ్యానం చేస్తే అతనిలో ఔదార్యం చూడగలుగుతున్నాం. ఏం చూడగలుగుతున్నాం? ఔదార్యం. యాజకుల్లో చూడగలుగుతున్నామా? లేవీల్లో చూడగలుగుతున్నామా? వీళ్ళు ఏం చేస్తారు? చూచి చూడనట్టుగా వెళ్ళిపోయారు. కానీ సమరయుళ్ళు ఏం చూడగలుగుతున్నాం? మేలు చేసినటువంటి అనుభవం సమరయుల్లో ఉంది. ఔదార్యం కలిగిన అనుభవం సమరయుల్లో ఉంది. ఔదార్యం అంటే ఏంటో తెలుసా? లేవీడికి పని ఉందో లేదో నాకు తెలియదు, అంత గొప్ప పని. యాజకుడికి అంత ఇంపార్టెంట్ పని ఉందో లేదో తెలియదు, కానీ సమరయుడికి మాత్రం చాలా పెద్ద పని ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అర్జెంటుగా వెళ్ళిపోతున్నాడు. నువ్వేమో 5 వెళ్తున్నావమ్మా, నేనేమి 5 వెళ్తున్నాను. రేఖమ్మేమో రాయచూరు వెళ్తుంది, నువ్వు నేను పట్టించుకోలేదు. రాయచూరు వెళ్ళే రేఖమ్మ ఆగి పట్టించుకుంది. ఎవరు మంచోళ్ళు? రేఖే. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరికి పని పాట ఉందో లేదో తెలదు. 5 అడుగులు వేస్తున్నారో 5 స్టెప్పులు వేస్తున్నారో తెలదు, కానీ ఇతను మాత్రం దూరము ప్రయాణం చేస్తున్నాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ఔదార్యము, హల్లెలూయా, ఇది దేవుని స్వభావము, ఇది దేవుని మనస్సు. అతనిలో ఉన్నటువంటి ఔదార్యము, ప్రేమ, దయ, కనికరము అతన్ని ఏం చేసింది? నిలిచిపోయేలాగా చేసింది. దేవుడు కోరుకునేది ఇదే. దేవుని బిడ్డలో మేము దేవుని బిడ్డలం అని చెప్పుకున్నంత మాత్రాన ఏమీ ఒరగదు, పరలోకములో 1 రూపాయి కూడా ఏడవదు. కానీ మన జీవితంలో మేలు చేయగలిగేటువంటి అనుభవం, ఔదార్యము కలిగినటువంటి అనుభవం, సత్క్రియ అనేటువంటి మంచి క్రియలు, ఇతరులకు మన ధనములో పాలిచ్చేటువంటి పరిస్థితులు మనలో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఏమన్నాడు? పరలోక ధనము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి నువ్వు ఇలాగ ఎగరేసావంటే పైకి వెళ్తుంది అనుకుంటున్నావా? వెళ్ళదు. పరలోకములో ధనం డిపాజిట్ అవ్వాలంటే, ఈ భూలోకంలో ధనం డిపాజిట్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు బ్యాంకులు డిపాజిట్ చేసుకోవాలా? కానీ పరలోకంలో డిపాజిట్ చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? నువ్వు మేలు చేసావనుకో, అది అక్కడ కన్వర్ట్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు మంచి పనులు చేసావనుకో, దేవుని మాటను బట్టి, దేవుని స్వభావాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి చేసావనుకో, పరలోకం వెళ్ళిపోద్ది. హల్లెలూయా. మీకు తెలుసా, పరలోకంలో మనకు సంచులు ఉంటాయి. ఎంతమంది సంచులకు సిల్లులు పడ్డాయో, ఎంతమంది సంచులు నిండాయో, ఎంతమంది సంచులు ఖాళీగా ఎగురుతున్నాయో మనం పరీక్షించుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి. ఏ వాక్యాన్ని బట్టి? ఇప్పుడు టెస్టింగ్ కూడా ఎక్కడ అయిపోవాలి, అంతా రిజల్ట్ కూడా ఎక్కడ ఇచ్చేయాలి మనకి కదా. చూడండి, అతడు తన ధనములో ఇతరులకు పాలిచ్చేటువంటి అనుభవం ఏం చేశాడు? 2 దేనారాలు ఇచ్చి పూటకూళ్ళ వాడి ఇంట్లో పెట్టి, దీనితో నువ్వు వైద్యం చెయ్యి, మరలా నేను ఇదే మార్గం గుండా వస్తాను, అప్పుడు ఒకవేళ ఇంకా నువ్వు ఏమైనా డబ్బులు పెడితే అతనికి దానిని నేను చెల్లిస్తాను. ఇప్పుడు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో? అందుకే మనం మంచి సమరయుడు అన్నాం. హల్లెలూయా. ఎందుకు మనం మంచి సమరయుడు అన్నాం? చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుందో అదే క్వాలిటీ అతనిలో మనం చూడగలుగుతున్నాం. ఇది నాన్న దేవుని బిడ్డలముగా ఈ వాక్యం ఏదైతే చెప్తుందో అదే క్వాలిటీ దేవుడు మనలో చూస్తే తప్పకుండా పరలోకములో మనకు ధనం కలుగుతుంది. హల్లెలూయా. పరలోకము కొరకు మనం ఏం చెయ్యాలి? ఆయుత్తపరచబడాలి. ఆ వాస్తవమైన జీవం కొరకు మంచి పునాది మనం వేసుకోవాలి. ఆ వాస్తవమైనటువంటి జీవములో మనము ధనాన్ని సమకూర్చుకోవాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ లోకములో దేవాదేవుడు ఉన్నప్పుడు ఏం చెప్పారో తెలుసా? మీరు లోకములో ధనము కూర్చుకోవద్దు.
ఈ లోకములో ధనము కూర్చుకుంటే అది చిమ్మెటైనను తుప్పైనను తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలుదురు. అంటే దొడ్డి మార్గంగా వస్తురు, రాజమార్గంగా రారు. దొంగలు కన్నం వేసి దొంగిలుదురు. మీ ధనం ఎక్కడుండునో మీ మనస్సు అక్కడే ఉండును, మీ ధ్యాస అక్కడే ఉండును. దీని మీద మీకు ఏం కలగాలి? ఏం కలగాలి? ఎక్కడ దాచుకోవడం కాదంట ధనం, అక్కడ దాచుకోవాలంట. హల్లెలూయా. అది పరలోక ధనం అవుతుందంట. సంచులలో ఆ ధనం ఏమవుద్ది? కూర్చబడుద్ది. ఇప్పుడు ఇతడు మంచి సమరయుడు ధనాన్ని సమకూర్చుకున్నాడా లేదా? హల్లెలూయా. సత్క్రియలు అనే ధనం సమకూర్చుకున్నాడా లేదా? మేలు చేశాడా లేదా? ఔదార్యం కలిగి ఉన్నాడా లేదా? తన ధనములు ఇతరులకు పాలిచ్చాడా లేదా? అందుకే మంచి సమరయుడు అయ్యాడా లేదా? దేవుడు అతని కొరకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే మంచివాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు కూడా పాట పాడితే మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, మేలులెన్నో చేసే దేవుడు అని పాడతాం కదా. ఆయన కోరుకున్నదే నేను ఆల్రెడీ మంచివాడినే, మీరు అవునన్నా కాదన్నా కూడా నేను మంచివాడినే, మీకోసం నేను పాట పాడాలి. ఏమని? మంచివారు మా పిల్లలు అని ఏం చేయాలంట? పాట పాడాలి. దేవుడు ఎప్పుడు మంచివాడే. ఆయన మీద ఏమైనా చెడ్డ ముద్ర వేయడానికి సాహసం చేయగలవా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను మంచివాడినే, నాలా నువ్వు ఉండు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, నేను ఉండమన్నట్టుగా నువ్వు రూపాంతరపు అనుభవంలో ఉండు, నేను ఎలా ఉండాలని నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నానో ఆ మార్గము గుండా నువ్వు సిద్ధపడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మంచోడే, సమరయుడు మంచోడే. మరి మనం మంచోళ్ళం అవ్వాలంటే ఇటువంటి అనుభవాలు మనలో ఉండాలి. నాకు తెలిసి మీ అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారేమో, మీరు అందరూ మంచోళ్ళే. నేను చెప్తున్నాను కదా, సత్క్రియలు మీరు చేస్తున్నారు, మేలు మీరు చేస్తున్నారు, ఔదార్యం మీకు ఉంది. అందుకే ఎవరన్నా వచ్చి సహాయం చేయమన్నప్పుడు చేస్తున్నారు లేదా అంటే మీకు తెలియట్లేదు, నేను చెప్తున్నాను. చేస్తున్నారు కదా, చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. చూసి చూడలేనట్టుగా ఉన్నారా ఎప్పుడైనా? లేరు కదా. చూసి చూడలేనట్టు లేరు కదా. వినబడలేనట్టు లేరు కదా. సహాయము చేయగలిగే కెపాసిటీ ఉన్నా చేయకుండా లేరు కదా. ఒకవేళ సహాయం చేయగలిగే కెపాసిటీ లేకుండా త్యాగపూరితంగా చేసే అనుభవంలో ఉన్నారు కదా. దేవునికి స్తుతి కలుగుగాక. ఉంటే ధన్యులు, ఉండకపోతే ఇక ముందుందురుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మంచి సమరయుడు ఎవరో? ఈ క్వాలిటీస్ కలిగిన వాడు, మంచివాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మనలో ఇవి ఉండగలగాలి. హల్లెలూయా. ఇతరులు అవి ఉండగలిగే. ఎంత అద్భుతంగా జాలి పడ్డాడండి. జాలి కలగాలండి మనిషికి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఆత్మావేశంతో పౌలు గారి ద్వారా రాయిస్తూ ఒక లిస్టు పెట్టాడు. అక్కడ కొంతమంది దేవుడు అపోస్తలులుగా, కొంతమంది దేవుడు ఉపదేశకులుగా, ఆ లిస్టులో కొంతమందిని దేవుడు మేలు చేయువారిగా పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని మేలు చేయువారిగా పెట్టాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు? కొంతమందిని పెట్టాడండి. వచ్చిందా లేదా మీకు? కొంతమందిని పెట్టాడండి బాబు అని అనుకుంటారని ఇక్కడ ఆజ్ఞాపించాడు. కొంతమందిని పెట్టాడు. ఇప్పుడు మదర్ తెరీసా చేసినట్టు మనం చేయగలమా? చేయలేం కదా. అందులో కొద్దో గొప్ప చేయగలమా? ట్రస్ట్లు అవి పెట్టేసి చేయకపోయినా కొద్దో గొప్ప చేయగలమా? ఆవిడ పదంతలు చేస్తే మనం ఒకంతన్న చేయగలమా? అది మనలో లేదు, మన పుట్టుకతో రాలేదనుకో. మన జీవితంలో ఎంగిలి చేత్తో కాకిని కొట్టే పరిస్థితి మనలో లేదనుకో. నిజమే, పుట్టుకతో వచ్చేసింది బుద్ధి. చాలామంది అంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధి అండి కట్టెల్లో పెట్టిన పోదండి, పోద కాబట్టి పోగొట్టుకోవడానికి వాక్యం అండి. పుట్టుకతో వచ్చిన బుద్ధి కట్టెల్లో పెట్టిన పోద కాబట్టి పోగొట్టుకోవడానికి వాక్యం అండి. నీ దుమ్ము దొరపడానికి వాక్యం, నీ బూజును దొరపడానికి ఏంటిది?
వాక్యం. ఇంటి నిండా బూజులు ఉన్నారనుకో, దులుపుతారు దులపరా? ఎంత నీట్గా ఉంటుందో తెలుసా? బూజుల కర్ర ఉన్నది ఎందుకు? దులపడానికేనా? ఇది ఎందుకే దులుపుతుంది అన్నమాట. అప్పుడు క్లియర్గా క్లారిటీగా దేవుని ఎదుట నువ్వు కనబడడానికి. హల్లెలూయా. పుట్టుకతో వచ్చిన బుద్ధిని మనం దేవుని వాక్యమును బట్టి మార్చుకోవాలి. మేలు చేసే పరిస్థితి మనకు లేదు. పుట్టుకతో ఎవరినైనా చూసి చూడలేనట్టుండి బుద్ధి అనుకో మందే. పుట్టుకతో వినలేనట్టుగా ఉండి బుద్ధి అనుకో. ఎంగిలి చేత్తో కూడా కాకిని కొడితే ఆ ఎంగిలి వెళ్ళిపోద్దేమో అని బాధపడే బుద్ధి అనుకో. సపోజ్ కొంతమందికి అంటే చాలా బుద్ధులు బయటపడతా ఉంటాయండి. కొంతమందికి ఈ విషయంలో మాత్రం ఆవిడ చాలా గట్టిది అంటారు, ఈ విషయంలో మాత్రం అతను చాలా గట్టిడు, రూపాయి తీయడు అంటారు. నిజమే, పుట్టుకతో రానేమండి, పర్లే. కానీ మేలు చేయగలిగేటువంటి పరిస్థితి కొరకు మనం టర్న్ అవ్వగలగాలి. హల్లెలూయా. టర్న్ అవ్వడం అంటే ఏంటి? పుట్టుకతో వచ్చింది కదా బుద్ధి, మేలు చేయలేము. ఒక రూపాయి పోతే ఇష్టం ఉండదు మనకి. సపోజ్ మీరు కదరా, ఒక రూపాయి పోతే ఇష్టం ఉండదు అనుకోండి. అలాంటప్పుడు పెట్టాలంటే చెయ్య ఇలా లాగుతుంది. అలాంటప్పుడు మనం దేవుని వాక్యాన్ని బట్టి ఇలాగా లాగితే ఇలా లాగేమా, ఇప్పుడు అలా లాగే దేవునికి స్తుతి కలిగాలి. అదే వాక్యము యొక్క నెరవేర్పు. వాక్యం యొక్క నెరవేర్పు అంటే ఏంటో తెలుసా? నీ శరీరము దేనినైతే జయించలేదో వాక్యాన్ని బట్టి ఆ శరీరాన్ని అణుచుకొని వాక్యానుసారంగా ముందుకు అడుగులు వేయడమే. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం. ఇది నీకు మేలు కాదా అంటే నువ్వు కార్డుకి వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసుకోక్కర్లే, అద్భుతంగా అకౌంట్లో పడిపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ అకౌంట్లో పడేయడానికి దూతలు ఉన్నారు, భయపడకండి. ఎక్కుతూ దిగుతూ ఉంటారు వీళ్ళు. అందుకే నిచ్చిన దర్శనంలో పైకి ఎక్కుతూ దిగుతూ ప్రార్థనలో పట్టుకెళ్ళిపోవడం వాళ్ళకి తెలుసు. మనం చేసేటువంటి సత్క్రియలు కూడా మోసుకుపోవడం వాళ్ళకి తెలుసు. అవి అదృశ్యంగా ఉంటూ ఉంటాయి. ఏమంటే ఎవరు వేస్తారండి, ఎవరు డిపాజిట్ చేస్తారండి అని భయపడి ప్రార్థన చేయకండి. ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తారు? దేవదూతలకు ఆజ్ఞాపిస్తారు. మనకు పరిచర్య చేయడానికి దేవదూతలు ఉన్నాయి. హల్లెలూయా. మనకు ప్రార్థనలు పట్టుకెళ్ళడానికి, ప్రార్థనకు సమాధానం తేడానికి దేవదూతలు ఎలా ఉన్నాయో అలాగే మనము చేసిన సత్క్రియలు పరలోకములో సంచిలో వేయడానికి దేవదూతలు ఉన్నాయి. అవి నీ కంటికి కనబడవు, నువ్వు విశ్వసించాలంతే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉండగలగాలి. ఇతను ఇప్పుడు పరలోకములో ఎటువంటి స్థానంలో ఉండగలడు? మీరే చెప్పాలి. ఉన్నతమైన స్థానంలో ఉండగలడు. సత్క్రియలు అనేటువంటి ధనం సంపాదించుకున్నాడు. ఆ వాస్తవమైన జీవం కొరకు మంచి పునాది వేసుకోగలిగాడు. అందుకే మంచివాడిగా మన ఎదుట మనకి ప్రదర్శింపబడుతున్నాడు, మార్గదర్శకంగా ఉన్నాడు. హల్లెలూయా. మరో క్రైస్తవుడు ఉన్నాడు. ఆ క్రైస్తవుడు గేటు ముందుకి దరిద్రుడు వచ్చి కూర్చున్నాడు. ఆ ధనవంతుడు గేటు ముందుకి దరిద్రుడు వచ్చి కూర్చున్నాడు. ఎంత ధనవంతుడు అని అడిగితేనే చెప్తాను. డైనింగ్ టేబుల్ మీదకే పంచపక్ష పరమన్నాలు వస్తాయి. నువ్వు నేను వండుకుంటే పొద్దున్న ఒక్కర రాత్రి ఒక్కర అంతే. కానీ ఆయన టేబుల్ మీదకు మాత్రం పంచపక్ష పరమన్నాలు వస్తాయి. ఆయన వస్త్రాలు ధరించేటువంటి పరిస్థితి అయితే ఊదా రంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, పట్టు వస్త్రాలే. మామూలుగా ఉండదు ఇల్లు, అంతఃపురం, ప్యాలెస్. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఒక దరిద్రుడు నిస్సహాయ స్థితిలో సహాయాన్ని కోరి సాటి అయిన సహకారుడు అనబడేటువంటి ధనవంతుడి దగ్గరికి వచ్చి అతని గేటు ముందు పడిగాపులు పడుతున్నప్పుడు అంతున్నవాడు చేయలేడా? అతడు క్రైస్తవుడు కాడా? ఇందాక అన్నాను కదా, పరలోకం ఎవరు వెళ్తారు, పాతాళలోకం ఎవరు వెళ్తారంటే వాక్యం అంతా ఎరిగి వాక్య ప్రకారముగా జీవించేవాడు పరలోకము, వాక్యం అంతా ఎరిగి వాక్యానుసారముగా జీవించని వాడు పాతాళలోకం వెళ్తాడన్నా గుర్తుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగిందంటే గేటు ముందు కూర్చుంటుంటే ఇతనికి ఏం కనబడుతుందంటే ఆ గేటు ముందు కుక్క ఎలా కనబడుతుందో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి దరిద్రుడు కూడా అలాగే కనబడుతున్నాడు. అసలు దరిద్రుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఒంటి మీద వస్త్రం లేదు. ఎప్పుడు తిన్నాడో ఎముకలు శరీరానికి అంటుకుపోయి ఉన్నాయి. సర్వదేహం అంతా నడినెత్తి మొదలుకు నరికాలు వరకు
కురుపులతో, పుండ్లతో, రస్సులు కారుతూ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ధనవంతుడిని పుట్టించింది దేవుడే, దరిద్రుని పుట్టించింది దేవుడే. వాక్యం తెలుసా ఆయనకి? ఖచ్చితంగా తెలుసు. దరిద్రులు మీ ప్రాంతాలలో ఉండక మానరని చెప్పింది కూడా దేవుడే. కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథంలో బేదను కటాక్షించువాడు ధన్యుడు. బేదను ఎవడైతే కటాక్షిస్తాడో అతడు యెహోవాకు అప్పిచ్చినవాడు అవుతాడు. బేదను నిర్లక్ష్యం చేసినవాడు తన సృష్టికర్తను నిర్లక్ష్యం చేసినవాడు అన్నాడా? వాక్యం అంతా తెలుసు ఆయనకి. మోషే ఉన్నారంట, ప్రవక్తలు ఉన్నారంట అతని రోజుల్లో. అంటే మోషే లాంటి ప్రవక్తలు, మోషే లాంటి పాస్టర్స్, ఉపదేశకులు ఉన్నారా? ఆదివారం మందిరంలో వాక్యం బోధించుంటారా? ఉంటారు. వాక్యం అంటూ మామూలుగా తెలుసా లేదా ఆయనకి? తెలుసు. కానీ అప్లై చేయగలిగాడా? గేటు ముందున్న కుక్క ఎలా కనబడుతుందో, గేటు ముందు సహాయమును అందిస్తున్నటువంటి దరిద్రుడు కూడా అలాగే కనబడుతున్నాడు కదా. అలాగే కనబడుతున్నాడు. ఏ రోజైనా తన బాగోగులు చూశాడా? ఎన్ని రోజులు లేడు గేటు ముందు? ఒక్కరోజు తెలిపాడా? అతను గట్టుడే, ఆ దరిద్రుడు గట్టుడే. నేను ఇంకోటి చూసుకోను, అంతే, నేను ఇక్కడే ఉంటాను. సహోదరుడు మందిరానికి వెళ్తున్నాడు, అసలు వాక్యం నెరవేరుతాడో లేదో చూస్తాను, ఇక్కడే ఉంటాను నేను. ఆ శాపం, ఆ ఘాతకం, ఆ పాతకం ఎందుకంటే ఆయనకి వాక్యం తెలుసు. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్ళను, దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు, నేను ఇక్కడే ఉంటాను. ఏదేమైనా ఒక్కరోజు కూడా చూడలేదండి, ఒక్కరోజు చూడలేదండి. కానీ సమరయుడు ఏం చేశాడు? తను ఈ గేటు ముందుకు వచ్చి నిలబడలేదండి. అతను కొన ఊపిరితో దొంగల చేతిలో చిక్కి కొట్టబడి వస్త్రాన్ని కోల్పోయి కొన ఊపిరితో ఏ దారిలోనో పడిపోయి ఉంటే, దారిని పోతూ ఉన్నప్పుడు, తన పనిలో పోతూ ఉన్నప్పుడు దాని అంతటికీ స్వస్తి చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఔదార్యము చూపి మేలు చేయడానికి ప్రోత్సహింపబడి అతీతంగా సత్క్రియలు చేసి తన ధనములో పాలిచ్చాడు. హల్లెలూయా. పక్కన కట్టేయండి రాడికి. ఆ పక్కన డేరా కూడా కాదు, మంచిది కట్టేయచ్చు తనకున్న ధనాన్ని బట్టి. ఓ పనోడిని కూడా, ఒరే ఇంత పనోళ్ళలో మీకు ఒక పని చెప్తున్నాను, ఆ బక్కోడిని చూసుకోండిరా అనొచ్చు. ఖచ్చితంగా వాడు బాగోగులు చూసుకోండి, చచ్చి వరకు కూడా చూసుకోండి. ఆస్తులు తరిగిపోతాయా, కండలో కరిగిపోతాయా, అంత ఉందంట. మరి ఇతనికి ఏముంది? ఏమండి, మనం ఏదన్నా ఊరు వెళ్తున్నప్పుడు అండి ఆస్తి పట్టిపోతాం ఏంటండి చెప్పండి? జేబులు ఎన్ని వేసుకుంటాం? జేబులు మనకి ఎంత కావాలో అంత వేసుకుని వెళతాం. ఈయన కూడా ప్రయాణమైపోతా ఉన్నప్పుడు ఆస్తి పట్టుకెళ్ళాడా? కట్టలు వేసుకుని వెళ్ళాడా? తనకి ఎంత అవసరం అంత వేసుకెళ్ళాడు. పాపం నా అవసరతల్లో సరిపోదేమో అనుకున్నాడా? వెనకడికి చేసాడా? వెనకని చేశాడా? ఒకవేళ మనలాంటి వాళ్ళు ఏమన్నా అనుకుంటామేమో నాకు తెలియదు, కానీ కొంచెం ఆగారే, మనకు తెలియదు. కానీ మొత్తానికి అతను ఎంత ఔదార్యము, అతను ఎంత అతీతమైనటువంటి సక్రియ, అతని దగ్గర ఉన్నటువంటి ధనంలో పాలివ్వడము, మరలా వచ్చిన తర్వాత కూడా మిగతాది నేను చూసుకుంటాను. అబ్బా, ధనవంతుడైతే ఏడు కానండి. నేను అంటాను, ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు దేవుడు? నువ్వు దిక్కుమాలిన వాడవు, దిగంబరవి, దౌర్భాగ్యుడవు, గ్రుడ్డివాడవు అని ఎరగక నేను ధనవంతుడు, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువా అనుకుంటున్నావు. ఆధ్యాత్మికంగా తీసుకున్నా, శారీరకంగా తీసుకున్నా ఇతను పైకి ధనవంతుడు కదా, దేవుని దృష్టిలో బికారి, ఆ దరిద్రుడి కంటే దరిద్రుడు. ఎక్కడ? ఆ దరిద్రుడి కంటే దరిద్రుడు కదా. చూడండి, ఇతనికి వాక్యం తెలుసు, తెలిసిన వాక్యాన్ని అమలుపరచలేదు. అందుకని ఇతని అంతం ఏమైంది? శాశ్వతమైన లోకమే, అగ్ని ఆరని, పురుగు చావని పాతాళ లోకానికి తీసుకుపోబడ్డాడు. ఇతని గురించి ఆలోచిద్దాం. ధనవంతుడే, ఏమన్నా పట్టుకెళ్ళాడా? అదంతా పరలోక ధనంగా సమకూర్చుకోవడానికే దేవుడు అవకాశం ఇచ్చాడా? వీడు బుద్ధి అంతా దేవుడికి తెలుసు. పోయే కాలం వచ్చేసింది, అయినా కానీ సత్క్రియలు చేయట్లేదు, మేలు చేయట్లేదు, ఔదార్యం కలిగి ఉండట్లేదు, చచ్చిపోతే నరక వెళ్ళిపోతాడని దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు.
దేవునికి తెలుసు ప్రతి ఒక్కరిని కూడా అగ్నిలో నుండి లాగాలనుకుంటాడు. అగ్నిలో నుండి లాగాలనుకుని ఇతనంతట మంచి సమరయుళ్ళ చేయుడు, ఇతనంతట అతను వెళ్ళి సత్క్రియలు చేయుడు, మేలు చేయుడు, ఔదార్యం చూపడు, తన ధనంలో పాలు ఇవ్వడు. వీడికి తెలియట్లేదు నేనే ఏదో విధంగా వీడిని ఆ మైనస్లో నుంచి ప్లస్లోకి తీసుకెళ్ళాలని. అంతమంది ధనవంతులు ఉంటే ఏ ధనవంతుడన్నా పెట్టడండి? ఏమంటే అడుక్కుని అమ్మకంటే ఇన్ని కూరలో నువ్వు పెట్టకపోతే నేను పెట్టనా, నేను పెట్టకపోతే నువ్వు పెట్టవా? అలాగని అతడు ధనవంతుడు గేటుదులు చాలా ఉన్నాయి. కానీ దేవాది దేవుడు ఎక్కడ నడిపించాడు? ఈ ధనవంతుడి దగ్గరికి ఎందుకు నడిపించాడు? వీడికి టైం దగ్గరికి వచ్చేసింది, ఏదో విధంగా నా వాక్యాన్ని నెరవేర్చేలాగా నేను ప్రేరేపిద్దాం, అతను చూసైనా అతనికి సహాయం చేస్తే ఈ ఆజ్ఞాపించినటువంటి ఈ వాక్యములో నిలబడతాడు అని దేవాది దేవుడు పాపం ఆ ధనవంతుడిని ప్రేమించే కదండి చేస్తాడా లేదా? నాశనం అయిపోకూడదని దరిద్రుని పంపితే పొద్దున్న చూస్తున్నాడు, మధ్యాహ్నం చూస్తున్నాడు, సాయంత్రం చూస్తున్నాడు. తెచ్చుకున్నాడు వాక్యాన్ని బట్టి. నేను అన్నాను కదండి, పుట్టుకు వచ్చిన బుద్ధి అంట కట్టులో పెట్టే వరకు పోదంట. మరి వాక్యాన్ని బట్టి పోవాలి కదా, పోగొట్టుకోవట్లేదనే కదా తీసుకొచ్చాడు. ఇప్పుడు అతను చూడగానే ఏం రావాలి? జాలి రావాలి. అతను చూడగానే ఏం రావాలి? ఔదార్యం కలగాలి. అతను చూడగానే మేలు చెయ్యాలి అని హృదయం ఆరాట పడాలి. తన ధనంలో తనకి ఏమి ఇవ్వాలి? పాలు ఇవ్వగలగాలి. ముందు రస్సులు కారుతున్నాయేమో డాక్టర్ గారిని తీసుకొచ్చి, ఎందుకంటే అన్ని ఇల్లులు ఉన్నాయి, అన్ని ఇల్లుల్లో ఏ ఇంటిని చేరని వీడు నా ఇంటి వైపుకు చూస్తూ ఉన్నాడు నిస్సహాయితలో. ఏమంటే ఎవరైనా మన ఇల్లే పట్టుకుని ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జాలి కలుగుద్దా లేదండి? నిజంగా చెప్పండి, ఇప్పుడే తెలిసిపోద్దండి మనకి. నిజంగా నాకైనా అంత అలాంటి పరిస్థితుల్లో ఉండి మన పాదాలు పట్టుకున్నట్టుగా మన గేటు పట్టుకుని ఏలబడుతున్నాడు అనుకోండి, ఎల్లెల్లరా నా ఇల్లే దొరికిందా వీడికి, పొద్దున్నే మధ్యాహ్నం అలా తిడితే అందరికి కనబడద్దని అర్ధరాత్రుల్లో బయటకు వచ్చి వెళ్ళవయ్యా అన్నాం అనుకో, ఎలా ఉంటుంది? మన బుద్ధి దరిద్రం అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆ ధనవంతుడు పంచన చేరాడు, బలహీన స్థితిలో చేరాడు, నాకు ఏదైనా చెయ్యగలడు అని చేరాడు. చెయ్యగలిగేటువంటి సామర్థ్యము అతనికి ఉంది, కానీ చేశాడా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? తద్వారా ఒక రోజు రాని వచ్చింది. ఏ రోజండి అది? మరణదినం. మరణదినం వచ్చేటప్పటికి ఏమండో ఆ అయ్యగారు చనిపోయారండి అంటున్నారు. అయ్యగారు చనిపోయారండి అంటే మొత్తం అందరు దండలెట్టుకొచ్చారు. దండలో సుగంధ ద్రవ్యాలు చల్లి సెంట్లు కొట్టుకుని వచ్చారు, పెద్ద పెద్దవి. బాడీ అక్కడే ఉంది. పాస్టర్స్ చాలామంది వచ్చేసారు, బిషప్లతో సహా. అవునా? జనాలందరి దృష్టిలో కూడా ఆయన ఎవరో ధనవంతుడు, దేవుని దృష్టిలో మాత్రం బికారి, దరిద్రుడు. ఇక్కడ అంతా చావు మేళాలు మోగుతూ ఉన్నాయి. ఆ చావు మేళంలో కూడా లేదు, అది పెళ్లి మేళంలో ఉంది. అవునా? లాజరు కూడా అక్కడ చచ్చిపోయాడు. ఒక్క పుష్పగుత్యం కూడా ఎవరు పెట్టరు. ఇందాక యాజకుడు లేవీడు చూసి చూడనట్టు వెళ్ళిపోయారా? అతన్ని కూడా జనాలు చూసి చూడనట్టు వెళ్ళిపోతే మున్సిపాలిటీ వాళ్ళకి తప్పదు కదండి. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు? లాగేశారు. ఇక్కడ మాత్రం డప్పులు మేళం. ఓ మాట చెప్పనా, అక్కడ మాత్రం చెప్పులు మేళం. ఎక్కడ బ్రతుకు అలాగైపోద్ది, జాగ్రత్త. ఈ లోకం చూసుకుంటున్నావేమో, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావేమో. నీవు దేవుని బిడ్డగా దైవ వాక్యము నీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు దైవ వాక్యం అనుకూలముగా నీ బుద్ధిని, నీ స్వభావాన్ని మలుచుకొని ఆజ్ఞాపించినటువంటి దేవుని వాక్యానికి నీవు అనుకూలము కాకపోతే అతడి బ్రతుకు వేరు, నీ బ్రతుకు వేరు కాదు. ఇద్దరు బ్రతుకులు ఒకటే. ఏమైపోయాడో తెలుసా? నరకదూతలో తీసుకెళ్ళిపోతేనండి ఆ శాశ్వతమైన లోకంలో యాతన పడిపోతున్నాడంట. యాతన
యాతన. అందుకేనండి మనకి మేలు చేసేటువంటి స్వభావం ఉండాలి. హల్లెలూయ. ఔదార్యము చూపగలిగేటువంటి అనుభవాలు ఉండాలి. హల్లెలూయ. సత్క్రియలు ఓపికతో చేయగలగాలి. అది మనకు పరలోకంలో ధనమవుద్ది. హల్లెలూయ. మన ధనంలో ఇతరులకు ఏం చేయాలి? పాలు ఇవ్వాలి. ఈ క్యాండిడేట్ క్యారెక్టర్ ఎలాంటాడు తెలుసా? ఏమండి మా బుద్ధండి చిన్నప్పటి నుంచి ఇంతేనండి. కట్టులో పెడితే కానీ కట్టులో పెట్టో బుద్ధి మార్చుకోవడానికి ఏముంది? కట్టులో పెడితే కాలిపోయావు. పెద్దలు పెట్టారు కానీ పెద్దలు పెట్టింది కొంచెం ఏమైంది? కట్టెలతోటే పోయావు, కాలిపోయావు, బూడిదైపోయావు, వంటికి మన్ను అయిపోయావు. బుద్ధి మాత్రం చెప్పుకున్నారు వెనకాల. ఇది కాదండి మనకు దేవుడు ఆజ్ఞాపిస్తుంటే ఆత్మావేశముతో దైవజనుడైన పౌలయ్య గారి ద్వారా సంఘానికి దేవుడు చేస్తున్నటువంటి ప్రకటన ఏదనగా మన స్వభావం మేలు చేసేటువంటి స్వభావంగా, మన స్వభావం ఔదార్యం కలిగిన స్వభావంగా, మన స్వభావం మన ధనంలో ఇతరులకు పాలిచ్చేటువంటి స్వభావంగా, మన స్వభావం సత్క్రియలు మంచి క్రియలు చేస్తే ఈ లోకములో అది పరలోక ధనంగా మనం సమకూర్చుకున్నట్టు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. పరలోకములో మనము ధనాన్ని సమకూర్చుకోగలగాలి. ధనాన్ని సమకూర్చుకోగలగాలి. ఒక ఉపమానంలో జరిగిన సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవిస్తున్నటువంటి దినాల్లో ఒకడు అదే పరలోకం కోసం, ఏ పరలోకం కోసం? ఆ వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి పెద్ద మోకాళ్ళు వేసి, యేసుక్రీస్తు ప్రభువా పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నేను ఏ మంచి పని చేయాలి అన్నాడా లేదా? గుర్తొచ్చాడా? క్యాండిడేట్ గుర్తొచ్చాడా? ఎంత బాగా వెళ్ళాడు? పెద్ద మోకాళ్ళు ఆతృతతో ఆరాటంతో వెళ్ళాడా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఆజ్ఞలన్నీ గైకో. ఓస్ ఆజ్ఞలన్నీ గైకుంటున్నాను కదా అన్నాడా? ఓకే ఓకే పరలోకం నీకే అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? అయితే నీకు ఒకటి కుదువుగా ఉంది. నీవు సంపూర్ణుడు కావాలంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వి, అప్పుడు నీకు పరలోకములో ధనం కలుగుతుంది. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా దేవుడు ఈయన పరలోకం కొరకు వస్తే పరలోకము వెళతావు, ప్లస్ పరలోకములో ధనము కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అన్నాడు? తన ధనమును ఇతరులకు పాలిచ్చినప్పుడు. వచ్చిందా లేదా పాయింట్? వచ్చిందా? పాలిచ్చినప్పుడు. పరలోకం వెళ్ళిపోవాలని ఆరాటం ఉంది, ఏ మంచి పని చెయ్యాలి అని ఆరాటం ఉంది. నీ ధనములో ఇతరులకు పాలు ఇవ్వయి అంటే పోరాటం అయిపోయింది. ఈ ఆరాటం వల్ల ఏమైపోయింది? పెద్ద పోరాటం అయిపోయి నీకు అన్నం యేసుప్రభువా బుద్ధిగడ్డి తిని వచ్చాను, ఇలా ఉంటుందని అనుకోలేదు, ఈ పరిణామం సంభవిస్తుందని అనుకోలేదు. బాయ్ బాయ్ అన్నాడా? సియ్యు అనలేదు. మళ్ళీ కలుసుకుందాం అన్నాడా? బాయ్ బాయ్. ఎంత అద్భుతంగా వచ్చాడండి. ఏమంటే అనుకున్నంత మాత్రాన జరగదు, ఆలోచించేసుకున్నంత మాత్రాన జరగదు, ఊహా లోకంలో ఊగిపోతున్నంత మాత్రాన జరగదు, క్రియలలో ఉంటే జరుగుద్ది. హల్లెలూయా. మాటతో కాదు, నాలుగుతో కాదు. మాటే కదా అనేసి వచ్చేసాడు, నాలుకే కదా లొడ వాగేద్దామని వచ్చేసాడు. కొంతమంది అండి మాటలు తీపి తీపి మాటలు కదండి. నాలుగు ఉంది కదా, నీ నరం లేని 400 మాటలు, తీపి మాటలు. తీరా ఇది చెయ్యమ్మా, ఎలా ఉండయ్యా, ఎలా ఉండమ్మా, పోరాటం పోరాటం పోరాటమేనా? ఇతను కూడా మాటలు మాటలు మాటలతో పనులు జరగవు. ఆ స్వభావాన్ని జయించుకుంటే జరుగుతుంది. హల్లెలూయా. ఎంత ఆరాటంతో ఆ వాస్తవమైన జీవం అంటే ఏంటో అతనికి తెలుసు. అది ఎంత గొప్పదో తెలుసు, ఎంత ఘనమైనదో తెలుసు, ఎంత అత్యున్నతమైనదో తెలుసు, ఎంత పూర్వమైనదో తెలుసు. ఆ లోకం కోసమే పోరాటం,
వెళ్ళాలి 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 వెళ్ళాలి. చనిపోయిన తర్వాత వెళతారు, చనిపోకముందే వెళ్ళాలంటే ఏం చేయాలి అని వచ్చాడు. కానీ చేశాడా? అంత ధనం ఇచ్చింది ఎవరో? ధనవంతుడిని సృష్టించింది ఎవరో? మరి ఆ ధనవంతా దేవుడు అతనికి ఇవ్వబట్టే కదా ధనవంతుడి జాబితాలో ఉన్నాడు. ఆ దేవుడే ధనమిచ్చిన దేవుడే పరలోకములో నీకు ధనం కలగాలంటే, పరలోకములో నీకు ప్రవేశించాలంటే నేను నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వేం చేయి? బేదలను కటాక్షించు. బేదలను కటాక్షించేవాడు నాకు అప్పిచ్చేవాడు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడవుతాడు. బేదలను వెక్కిరించేవాడు సృష్టికర్తను వెక్కిరించిన వాడు అవుతాడు. బేదలను తృణీకరించిన వాడు సృష్టికర్తను. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? బేదలు అంటే ఆమడ దూరం వెళ్ళిపోయాడు. అవునా కదా? చెప్పండి అమ్మా. బేదలంటే ఆమడ దూరం వెళ్ళిపోయాడు. దేవుడు కూడా చెప్పాల్సింది చెప్పాడు. సూది బెజ్జుల్లోకి ఉంటే వెళ్ళిపోద్ది, కానీ ఆరాటంతో వచ్చినోడు పోరాటంలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పోరాటంలోకే వెళ్ళిపోవాలి. సూది బెజ్జుల్లోకి ఉంటైనా వెళ్ళిపోద్ది, కానీ ధనము మీద ఆశ పెట్టుకున్నవాడు పరలోక రాజ్యం ప్రవేశించాడు. ఇందాక కూడా దేవుడు అందుకే కదా ధనం మీద ఆశ పెట్టుకోకూడదు, ఈలోక ధనం సంపాదించుకోకూడదు. మనకి ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను. ఖచ్చితంగా నువ్వు దాన్ని సేవ్ చేసుకోవడానికి కూడా దేవుడు మార్గాన్ని ఏర్పరుస్తాడు. ఇక్కడ సంపాదించుకోవద్దంటే ఒక్క రూపాయి కూడా పెట్టుకోవద్దు అనుకోకే, పాపం అయిపోద్ది మళ్ళీ పాపం కదా. దేవునికి తెలుసు. అబ్రహాము దగ్గర ధనం లేదా, వెండి లేదా, బంగారం లేదా, మరే వాళ్ళు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడలేదా? అజ్ఞానంగా ఆలోచించకండి. మనకేది కావలేనో పరలోకపు తండ్రికి తెలియను. మన పిల్లలకి ఏది కావలేనో పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన రాజ్యం, ఆయన వాక్యం ఏం చెప్తుంది? పరలోక ధనాన్ని సంపాదించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక ధనాన్ని సంపాదించుకోండి, సత్క్రియలు చేయండి, ఔదార్యం కలిగి ఉండండి, మేలు చేయండి. మీకున్నంతలో వెళ్ళిపోయాడా పరిగెత్తుకుని. ఇదే లోకాసు వార్తలో ఒక బేద విధవరాలు కనబడద్దు మనకి. ఎవరో? ఆవిడే బేద. ఎవరమ్మా? ఆవిడ ఏమన్నా ధనవంతురాలని కానీ ఐశ్వర్యవంతురాలు కానీ రాయబడిందా? బేద. ఈ బేద విధవరాలంట. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములో ఉండి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కానుకలు ఇస్తామా, కానుకలు పెట్టి దగ్గర ఉన్నారంట. ఆయన కానుకలు వేసే ఆ క్రమాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటేనంట పెద్ద పెద్ద కాగితాలు పట్టుకుని వచ్చారంట. యేసుప్రభు కనబడాలని కొంత అలాగిట్టుకున్నారు. కాగితం కనబడాలి, 500 కాగితం కనబడాలి పెట్టుకున్నారంట. ఈ బేద విధవరాలు 2 నాణెములంట. ఒక మాటలో చెప్పాలంటే 2 రూపాయలు అనుకోండి పోనీ, తీసుకొచ్చి కానుకలు పెట్టిలో వేసిందంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వీళ్ళందరూ వారికున్న కలిమిలో ధనములో వేశారు, ఈమె లేని దానిలో ఉన్నదంతా వేసేసింది. అంటే వాళ్ళ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకో, 1000 రూపాయలు వేశారు. ఈవిడ దగ్గర 2 రూపాయలే ఉంటే 2 రూపాయలు వేసింది. వీళ్ళందరికంటే ఎక్కువ వేసింది. హల్లెలూయా. ఎందుకు వేసింది అంటారు? ఆవిడకి కూడా వాక్యం తెలుసు. దేవుని వాక్యం ఆమెకి బోధింపబడుతున్నప్పుడు జనాలందరూ కూడా వారికి కలిగిన దాంట్లో వేశారు. ఈమె లేని దానిలో ఉన్నదంతా వేసేసి పరలోకంలో ధనం ఎలా కూర్చుకుందో తెలుసా? వీళ్ళందరికంటే ఎక్కువ వేసేసిందంట. 1000 రూపాయల కంటే 2 రూపాయలు ఎక్కువ. ఎస్, ఆయన లెక్క అలా ఉంటుంది. ఎందుకు? ఆయన మాటను గైకొని త్యాగం చేసింది. హల్లెలూయా. మన లెక్కలు వేరుగా ఉంటాయి, కానీ ఆయన లెక్కలు చాలా అతీతంగాను అద్భుతంగాను ఉంటాయి. ధనవంతుడికి దేవుడే చెప్పాడు, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇవ్వు అని. అతను చేయలేకపోయాడు. దరిద్రాలకి ఎవ్వరూ చెప్పలేదు. వాక్యం వింది. హల్లెలూయా. ప్రేరేపింపబడింది. హల్లెలూయా. తనకున్నదంతా వేసేసింది. హల్లెలూయా. అందరికంటే ఎక్కి వేసిన జాబితాలోకి వెళ్ళిపోయింది.
దేవునికి స్తుతి కలుగా. కానుకలు పెట్టులో వేసింది ఎవరికి? బీదలకా. బీదలకా. కానుక పెట్టులో వేసింది ఎవరికి? బీదలకా. యేసు ప్రభు దగ్గర కానుకలు సంచి ఉంటుంది ఎవరికి? బీదలకా. ఇందులో కూడా పాయింట్ అర్థం చేసుకోండి, బీదలకా కాదు, అది ఆయనకే. అందుకే అచ్చా జటామాంస్యను విలువైనటువంటి అత్తరుతో పాదాలు కడిగి అభిషేకం చేసినటువంటి మరియా అతీతంగా దేవుడు కోసమే, కేవలం పేదల కోసం కాదు, అది ఎగ్జాక్ట్గా దేవునికే హల్లెలూయా చేస్తుంటే మనోడు చిచ్చి మనోడేంటి, మనోడు కాదు, సైతాని సంబంధం అనమాట. మనలో ఎవరన్నా ఉన్నారా? కాదు కదా. బాగా రెస్పాండ్ అయ్యారంటే మనోడు కాదు. హల్లెలూయా. వీడు అన్నాడు, ఏయ్ బేదలకి ఇచ్చు కదా, యేసుప్రభు వారి బోధ తెలియట్లేదా? బేదలను అక్కడ వాక్యం చెప్పేస్తాడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడు, సృష్టికర్తను ప్రేమించేవాడు, పూజించేవాడు. ఏసేయ్, అమ్మేసి వేసేయ్. ఏంటి బాబు నీ ఇంటెన్షను? అమ్మేసి ఎత్తే సగం యేసుప్రభుకి, సగం నాకు. అయ్యయ్యా, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను మీతో ఉండను. అయితే బేదలుగా చేసింది దేవుడికి చేసింది కాదు. అంటే ఇప్పుడు మనం బేదలకి చేయాలి, దేవునికి చేయాలి. హల్లెలూయా. బేదలకు చేసింది పరలోక ధనమే. హల్లెలూయా. దేవునికి చేసింది, దైవ కార్యాలకు చేసింది కూడా పరలోక ధనమే. హల్లెలూయా. అది సత్క్రియే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి, ఇన్ని మనం ధ్యానం చేసుకున్నామే. దేవాది దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమని అన్నారంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలం పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగరిచ్చినో వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫలం అంటే పరలోక ఫలం, ఈ లోకములో ఫలము ప్లస్ పరలోకములో ఫలం. ఇక్కడ శిష్యులు అంటే ఎవరు? అపోస్తలులు, అంటే దేవుని ప్రతినిధులు. ఎవరమ్మా వీళ్ళు? బీదలా తేడా ఉంటుంది. మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి విడదీస్తాను, జాగ్రత్తగా వినేయండి. వీళ్ళు బీదలు కాదు, దేవుని ప్రతినిధులు, దేవుని ఏర్పాటు జనాంగము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ పర్టికులర్గా ఏమని చెప్తున్నారంటే, మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. ఇప్పుడు దైవజనులు పాదములు, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అని రాయబడింది. సువార్త ప్రకటించేవారు లేదా దేవుని ప్రతినిధులు లేదా దైవజనులు, అంతే కదా, దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు. ఇంట్లోకి వచ్చారంటే ధన్యములేనా? అంతే కదా. ఈ వాక్యాన్ని మనం విశ్వసిస్తున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుని ప్రతినిధులను కూడా మనం విశ్వసించినట్టే కదా. ప్రభు అన్నారు, మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. చాలామంది ఎలా ఉంటారంటే, నిజంగా యేసుప్రభు వచ్చేత్త చేర్చేసుకుంటాం కానండి, కాకపోతే పాస్టర్మ గారులు వస్తే చేర్చుకుంటాకే ఇప్పుడు వచ్చేసారా అనుకుంటామండి కొన్ని సందర్భాల్లో. అలాగే ఎవరు లేనందుకు స్తుతి కలుగుగాక. వెంకటేశ్వరరావు గారు అక్కడి నుంచి వెరీ గుడ్, వెంటనే ఆయన రిసీవ్ చేసుకోలేకపోయారు ఆ మాట. ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారు తెలుసా? ఆయన బ్రతుకులు అది లేదు. మాకు తెలుసు వాళ్ళు మమ్మల్ని ఎలా చేర్చుకుంటారు. మా మొదటి ఫ్రూట్స్ అనమాట అయ్యి. మా సేవలో మొట్టమొదటిగా రక్షింపబడిన కుటుంబం ఈ కుటుంబం. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు వాళ్ళ ప్రేమ ఏంటో నాకు తెలుసు. వాళ్ళ దైవజనులు ప్రేమించే విధానంలో వాళ్ళకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ప్రియారిటీ ఎవరు మాకు ఇచ్చినట్టు. ఈ రోజున వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలు అలా నిలబడ్డారు. దేవునికి స్తుతి కలుగుగాక. వాళ్ళ కుటుంబంలో ప్రథమ స్థానం ఎవరికంటే దైవజనులకే. నేను ఆశ్చర్యపోతాను ఒక్కొక్కసారి, కానీ ఎవరికి తెలియదు ఈ విషయం. కానీ సమయం వచ్చేటప్పుడు దేవుడు తేట తెల్లంగా బయలుపరుస్తాడు.
హల్లెలూయా. వాళ్ళ యొక్క సమర్పణ కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ అర్పణలు కానీ బహు విశేషమైనవి, త్యాగపూరితమైనవి. ఈ రోజున అందుకే వాళ్ళు దేవుడు ఒక అవకాశం ఇచ్చి మరలా నాటాడు. నాటబడిన దినం మొదలుకొని నేటి క్షణం వరకు వాళ్ళ జీవితంలో మేలులు చూడగలుగుతున్నారు, ఉపకారాలు చూడగలుగుతున్నారు, స్వస్థతలు చూడగలుగుతున్నారు, విడుదలను చూడగలుగుతున్నారు. ఇక ముందు కూడా ప్రవచన ఫలాలు మీరు చూడగలుగుతారు. ఇప్పటికే ప్రవచన ఫలాలు వారు అనుభవించడం మీరు చూడగలుగుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అందరి కోసం చెప్పట్లేదు అనుకోకండి, ప్రస్తుతానికి దేవుడు వాళ్ళని ఎత్తిపెట్టాడు. హల్లెలూయా. చూడండి, దేవుడిని చేర్చుకున్నట్టంట. దైవజనుల్ని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టంట. ఈ వాక్యమునకు ఎవరైతే ప్రియారిటీ ఇస్తారో, ఎవరైతే ఈ వాక్యాన్ని విశ్వసిస్తారో తప్పకుండా దైవజనులు వాళ్ళు చేర్చుకుంటారు. హల్లెలూయా. అందుకే సారిపోతు విధవరాలు కావచ్చు, షునేమీరాలు కావచ్చు, దైవజనుల్ని చేర్చుకోవడం మనం చూస్తాం. దైవజనుని ఎప్పుడైతే చేర్చుకున్నారో వారి జీవితంలో అతీత కార్యాలు జరిగాయి. హల్లెలూయా. మామూలు కార్యాలు కాదు, సామాన్యమైనవి కాదు, అసామాన్యమైన, అసాధారణమైన, అతీతమైనటువంటి అద్భుతాలే జరిగాయి. బిడ్డలు లేరండి షునేమీరాలికి. భర్తేమో వృద్ధదశకు వచ్చేసాడు, అది అసంభవం. అయినా దేవాది దేవుడు కుమారుని ఇచ్చి వారసత్వాన్ని నిలబెట్టాడు. హల్లెలూయా. అదే కుమారుడు చనిపోతే మరలా దేవుడు కుమారుని ఇచ్చాడు. 7 సంవత్సరాలు కరువు వస్తే కరువులో కూడా ఇతర దేశాలకు పంపించి ఉత్సహించి మరలా వస్తే మొత్తం అన్నీ కోల్పోయి జీరో అయిపోతే మరలా రెట్టింపు హీరోగా చేశాడు. హల్లెలూయా. ఏ కొదువ లేదండి వాళ్ళ జీవితంలో. సారిపతు విధవరాలు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా కరువులో పోషింపబడమే కాదు, అనేకులను పోషించేటువంటి అన్నపూర్ణురాలిగా చేశాడు. కుమారుడిని కోల్పోయినప్పుడు కూడా కుమారుణ్ణి పొందుకోగలిగింది. ఇవన్నీ అతీతమైనటువంటి అద్భుతాలు. హల్లెలూయా. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. హల్లెలూయా. ఆ స్థానములో దేవుడు వాళ్ళని నిలబెట్టాడండి. ఆయన చెప్తున్న మాట, నేను ఏర్పాటు చేసుకున్న అపోస్తలులారా, వాళ్ళ అపోస్తలులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, సువార్తికులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, ఏ రీతిగానైనా దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్నవారా, వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. నా పేరట వారికి గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోరు. హల్లెలూయా. డ్రింకులు కాదండి, అంటే గుక్కెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పోదంటండి. అలాంటిది మరి ఇంకా మన ఆలోచనను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి గుక్కెడు చన్నీళ్ళకే అంత ఫలం వస్తే మరి వేరే వేరే కార్యాలు చేసి ఆతిథ్యం ఇస్తే. అందుకేనండి తమకు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని ఉంటుంది వాక్యంలో. తెలియకుండానే దేవుణ్ణి చేర్చుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. అబ్రహాము తెలియకుండానే ఎవరిని చేర్చుకున్నాడు? లోతు తెలియకుండానే ఎవరిని చేర్చుకున్నాడు? దేవుడు ఎక్కడ ఏమంటున్నాడు? వాళ్ళను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. హల్లెలూయా. మీరు చాలా మంచివాళ్ళు, కొంతమంది చాలా చెడ్డవాళ్ళు. మీరెవరు అలాగ అనుకోరేమో కానీ వస్తే వచ్చేస్తున్నారా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీరు అలా లేనందుకు దేవునికి స్తుతి కలుగుగాక. అంటారండి, మీకు తెలియదు, పాపం తెలియదు, మీకు నిజంగా ఉన్నారండి, ఉన్నారు. వాళ్ళ కోసం ప్రయాస పడుతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, కడుపు కొట్టుకుంటున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, వచ్చేస్తున్నారా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాడు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళు. ఇక్కడ చూడండి, నా పేరట వాళ్ళకి గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే ఏమంటే దైవజనులు ఏదో ఇచ్చేస్తారని రారండి ఇంటికి. దేవుడు ప్రేరేపిస్తే ఆ ప్రేరణతో వెళతారు, ప్రార్థన చేయడానికి, వాళ్ళని దీవించడానికి, వాళ్ళని ఆశీర్వదించడానికి వెళ్తారు. వచ్చేసాడా అన్నవాళ్ళు కూడా ఉంటే ఇంకెంత దౌర్భాగ్యం. వాళ్ళకి అసలు వాక్యం మీద విశ్వాసం ఏముందండి? నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు గుక్కెడు చన్నీళ్ళు, మళ్ళీ వేడి నీళ్ళు కాదు, మళ్ళీ గ్యాస్ వేస్ట్, గుక్కెడు చన్నీళ్ళు. ఏమండి దైవజనులకి ఏమీ లేదని రారండి.
కొంతమంది అర్థం చేసుకుంటారు దైవజనుల్ని. ఉన్నమాట చెప్పేస్తున్నారు, ఎందుకు మనలో ఉండకుందురుగాక. ఫంక్షన్లు చేసుకుంటారు, మీరు టిఫిన్ పంపితే తింటాం, లేకపోతే ఇంటి దగ్గర వండుకుంటాం. అవునా? ఒక ఆయన నాతో అన్నారు, తేమండే ఎక్కడికి, నిన్ను తెమ్మన్నాం ఏంటి మేము, నిన్ను తెమ్మన్నామా, అంత అడుక్కు తినేలాగా ఉన్నాం మేము, తేమండి పంపమండే, వస్తే అక్కడికి వచ్చి తినేయండి. లేకపోతే ఎంత దౌర్భాగ్యులు ఉంటారండి. అనుభవంతో చెప్తున్నాను. ఇష్టమైతే దేవుడు దైవజనులని పెట్టాలి, లేకపోతే నోరు మూసుకొని టిఫిన్ కూడా అడగలేదు కదా, మేము అడిగామా? ఆ ముద్ద కూడా తినకుండా వచ్చేవలసిన పరిస్థితులు ఉంటే వచ్చేస్తాం. పొట్ట కోసం కాదు సేవ చేస్తుంటా, తిండి కోసంగా సేవ చేస్తుంటా, చెప్పవలసి ఉన్నది కాబట్టి చెప్తున్నా. కొంతమంది ఉన్నారండి విడ్డూరంగా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు? విడ్డూరంగా. దైవజనులు తినే ఆటి మీద కూడా లెక్కలు తొక్కలు వీళ్ళకి దైవజనులు మేము ఏమీ లేక రాలేదండి, అన్నీ వదులుకుని వచ్చాం. అన్నీ వదులుకుని సేవకు వచ్చినప్పుడు చేదు అనుభవాలు ఉంటాయి, తీపి అనుభవాలు ఉంటాయి. అంటే ఇది ఇలాగ ఉండకూడదు. దౌర్భాగ్యం, దిక్కుమాలిన స్థితి. గృహ కూడికి అనుకోండి, సపోజ్ కృతజ్ఞత కూడికి అనుకోండి, సపోజ్ వంట చేసుకోవద్దని ఇప్పుడు చెప్పాలి, ముందే చెప్పాలా? పొద్దున కాకపోయినా కనీసం మధ్యాహ్నం చెప్పాలా? ప్రార్థన మొదలైపోద్ది ఒక పావు గంటలు అనగా, ఒక పావు గంటలో ఇంకా వంట చేసేసుకుని గిన్నెలు కడిగేసుకుని ప్రార్థనకు వచ్చేసి టైంకి భోజనానికి రండే. నాలో అలాగుందో కుందురుగాక. ఆఫ్టర్ ఆల్ దైవజనులకు ముద్దెట్టడానక మా పిల్లలు ఇప్పుడంటే వచ్చారు, అప్పుడు ఏకాకిల్లో మేమిద్దరమే కదా ఉన్నాం. వాక్యం ఏం చేస్తా తెలుసా? బూజులు దులుపుతుంది. అలా ఉండకండి ఎవరు. అలాగేనండి వండేసుకున్నానండి అంటే చేతులు దులిపేసుకున్నట్టు, ఇంకా ఎలాగా గొడవ వదిలిపోయింది, వీళ్ళు ముద్దటక్కర్లేదు అన్నట్టు. అయ్యయ్యా ఏమండి, ఈ రోజుని ఎలా సేవ చేస్తున్నామో ఆ రోజు అలా చేసాం. ఈరోజు అద్భుతాశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు ఎలా జరిగించాడు ఆ రోజు జరిగించాడు. మొదటి నుంచి దేవుడు జరిగించుకుంటూనే వచ్చాడు. మొదట మేమేమైనా ఆశీర్వాదకరంగా లేమా? పనికి మాలినోళ్ళ కింద ఉన్నామా? కానీ ఆ రోజున ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? నేను చెప్తుంటే ఇందాక ఆశ్చర్యపడ్డారు కదరా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎస్, ఉన్నారమ్మా. తప్పు కదా, తప్పు. అలా ఉండకూడదు. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఉన్నారు కాబట్టి రుజువులతో చెప్పేసాను లేదా? ఉండకూడదు, అలాగా ఉండకూడదు. ఇక్కడ దేవుడు వాక్యంలో సువార్త ప్రకటించు పాదాలు పెడితే సుందరములంట, వీళ్ళకి పంది పాతాలు. నా పేరట మీరు నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. దేవుడి ఇంట్లోకి వస్తే ఎవరన్నా వద్దంటారండి? ఇది నా మాట, సోనియా మాట. అనుకూలంగా చెప్పుకుంటున్నారా సోనియా? ఎవరండి వద్దంటారా? రండి అంటారు. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నారు, గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే నా పేరట చేర్చుకుని ఫలం పొందుకుంటారు. ఇదే ఆలోచించుకుంటున్నారు, కానీ నన్ను చేర్చుకోలేని వాళ్ళు కూడా ఫలం పొందుకుంటారా లేదా? అర్థమైందా లేదా? దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, అధ్యయనం చేసుకోవచ్చు. నన్ను చేర్చుకోవడానికి ఆరాట పడేవాళ్ళు ఫలం పొందుకుంటారు, నన్ను చేర్చుకోకుండా సనిగి గొనుగునోళ్ళు కూడా ఫలం పొందుకుంటారు. ఏ ఫలం? మంచి ఫలమా చెడ్డ ఫలమా? మంచి చెడు కూడా ఉంటుంది, మంచి ఫలము ఉంటుంది, చెడ్డ ఫలము ఉంటుంది. కానీ దైవజనులు ఇక్కడ దేవుడు ప్రతినిధుల్ని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టు ఇక్కడ ఫలం పొందుకుంటారు. ఆ ఫలం మంచి ఫలము. ఇక్కడ ఒకనికి గిన్నెడు, ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగరిస్తే వాడు తన ఫలం పోగొట్టుకొనడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చిన్నవాడని ఎందుకు మెన్షన్ చేశాడు? ఒకసారి 1.5 గంట మెసేజ్ చెప్పాను నేను ఇక్కడ కింద. చిన్నవారు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు స్వభావమును బట్టి చిన్నవాళ్లతో పోల్చాడు. ఇక్కడ కూడా ఎవరు? దైవజనులు. హల్లెలూయా. గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం, వాళ్ళు అడుగు పెడితే
దేవుడు అడుగు పెట్టినట్టు. వాళ్ళకి ఏం చేసినా ఫలం. గుక్కడి చన్నీళ్ళు ఇస్తే ఫలం అనుకో, భోజనం పెడితే ఫలం రాదా? రాదా? నిజంగా రేఖ విషయంలో నేను చెప్పక మానలేనండి. స్వాతి విషయంలో నేను చెప్పక మానలేనండి. ఇప్పుడు చెప్పకపోతే ఇప్పుడు చెప్తామండి. ఇంకా రహస్యంగా ఉండిపోవడమే. నేను అనుకుంటాను, నిజంగా ఒక తల్లి తన కూతుర్ని ఎలా మర్చిపోలేదో అలాగ రేఖ కానీ స్వాతి కానీ నన్ను మర్చిపోలేదు. ఇది వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను ఎలా చూసారో తెలుసా? వాళ్ళ కన్న తల్లులు అయితే నేను కూతుర్ని, నేను అనుకునేదాన్ని మా అమ్మ ఇక్కడే ఉంటే కూతుర్ని ఎలా చూస్తుంది, అలా చూసారు వాళ్ళు. అందరూ చూడలేదని చెప్పట్లేదు, అందరికంటే ఎక్కువగా చూసారు వాళ్ళిద్దరు. హల్లెలూయా. మీకు తెలియదు, నాకు తెలుసు. ప్రతి విషయంలో ప్రధానమైన స్థానాన్ని మాకు ఇచ్చారండి. ఎంత కష్టంలోనైనా నేను ఆశ్చర్యపోయేదాన్ని. అప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రభువా నీవి బిడ్డలకి ఇచ్చి కృపను బట్టి వందనాలు, తగిన ఫలం ఇవి ప్రభువా. హల్లెలూయా. దేవుడు దీవిస్తాడు నన్ను తప్పకుండా. నేనంటూ చాలా ఇదయ్యాను. ఇంతవరకు కూడా వాళ్ళు ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఎవరండి? చిన్నపిల్లలు. మన ముందు వాళ్ళు పెరిగినోళ్ళు, కానీ ఈ రోజున ఘనులుగా నిలబడగలిగారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈవిని అపేక్షించి చెప్పట్లేదండి నేను దేవుని ఎదుట, ఈవిని అపేక్షించి చెప్పట్లేదు. కొందరు నాకు తెలుసు, కానీ అది నేను చాలా గోప్యంగా ఉంచాలి. భర్తకి ఇష్టం లేకపోయినా జ్ఞానవంతులై దైవజనులు చూసుకునే విషయంలో భర్తతో చివాట్లు పడుతున్నా దైవజనులు చూసుకున్న తల్లులు నాకు తెలుసు. ఎంత కష్టమైనా, ఎటువంటి పరిస్థితులైనా దైవజనులకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని జ్ఞానంతో అబీగయ్యలు వలె, దావీదుని ఎలాగైతే అబీగయ్యలు అడ్డ రోడ్డున వెళ్ళి అతనికి కావలసినదంతా చేసిందో, అలాగే కుటుంబాల్లో కొంతమంది భర్తలో కొంత వెనకంజి వేస్తున్నప్పుడు జ్ఞానంగా ప్రవర్తించిన తల్లులు నాకు తెలుసండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మన సంఘంలో అటువంటి గొప్ప క్వాలిటీస్ కలిగిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇంకేం కావాలండి? వాక్యం ఇలా నెరవేరుస్తుంటే. వాళ్ళు మమ్మల్ని పందిపాదాలు అనుకోలేదు. ఒకవేళ భర్తలు అలాగున్న భార్యలు జ్ఞానంతో వ్యవహరించడం నాకు తెలుసు. పేరు చెప్పను సుమా, వాళ్ళకి తెలుసు అదే ఎవరు. హల్లెలూయా. చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టండి. దైవజనులు గొప్పతనం కాదు, అది ఏర్పాటు చేసుకున్న దేవుని గొప్పతనం. హల్లెలూయా. ఏర్పాటులో ఉన్న గొప్పతనం చూడండి. మరొకసారి చదువుతాను. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకునుడని నిశ్చయముగా మీతో, నిశ్చయముగా తన ఫలం పోగొట్టుకోడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. విశ్వసిస్తున్నారు కదా, నమ్ముతున్నారు కదా, పోగొట్టుకుంటాడా? ఇది ఎవరి మాట? దేవుని మాట. ఈ వాక్యం అంతా ఉందా దేవుని బిడ్డలకి? ఉందా లేదా? మత్తయి సువార్త 25:2 కొన్ని కేటగిరీస్ని, క్యాండిడేట్స్ని చూపించి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25 అధ్యాయం 31. ఇదే చివరి మాట. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడూ నీవు ఆకలిగొని ఉండుట చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమునికి ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి అయిండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగమై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యుద్ధకు వచ్చితమని
అని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇందాక ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి. ఇక్కడ మిక్కిలి అల్పులైన వారికి చేస్తే అంటే తమ్మును తాము మిక్కిలి అల్పులుగా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఎవరు చేసుకుంటారో? దైవజనులు. దైవజనులు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు. నేను రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించ వచ్చారు. నేను దిగంబరినై ఉన్నాను, నన్ను మీరు చూచారు, జ్ఞాపకం చేసుకున్నారు అని నీతిమంతులతో చెప్తున్నాడు. వాళ్ళు అన్నారు, ప్రభువా మా ఇంటికి నువ్వు ఎప్పుడు వచ్చావు? గుర్తుంటుంది కదండి, వస్తే దేవుడు వచ్చేస్తే గుర్తురాదా? ఏమంటే ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు కరుణామయుడు. కరుణామయుడు సినిమా చూసారా? నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది మనకి? ఎన్ని బట్టలు పరిచేశారండి రారాజుకి, ఎన్ని బట్టలు పరిచేశారు కాళ్ళు కింద, గాడిద కాళ్ళు కిందకి. చాలామంది అనుకుంటారు నిజంగానంట ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఊరేగుతుంటే బట్టలు వేసాం యేసుప్రభుకి, మరి ఇప్పుడు వేసే ఛాన్స్ లేదండి అని అనుకున్నారేమో. దైవజనుడికి చేస్తే దేవుడు చేసినట్టు. ఆ రోజులు ఆ తరం వాళ్ళకి ఆ కృప ఉంది, మరి మనకు కూడా ఆ కృప ఉండాలి కదా. మరి రారాజు గాడిద మీద వస్తాడా? రాడు. దైవజనుడికి చేస్తే హల్లెలూయా. నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు. ఏమంటే షునేమీరాలని ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నీతిమంతురాలా. ఎలీషాకి ఏం పెట్టింది? ఎలీషాకి ఏమిచ్చింది? ఆతిథ్యం ఇచ్చింది. ఎలీషాకి బెడ్ ఇచ్చింది, టీపా ఇచ్చింది, దీపాస్తంభం ఇచ్చింది, మేడ మీద గది కట్టింది, గోడ మీద మేడ మీద మొత్తానికి ఫలం పొందేసుకుంది. అక్కడ ఆగిపోయిందా? పరలోకంలో దేవుడు అంటాడు డబల్ ధమాకా, ఇక్కడ ఫలము వచ్చేద్ది, అక్కడ ఏదొచ్చేస్తుంది? ఆ ఫలము వచ్చేస్తుంది. ఏమంటాడో తెలుసా షునేమీరాల్ని? నీతిమంతురాలా, నీకు సిద్ధపరిచిన నిత్య రాజ్య మహిమలోనికి వెళ్ళు. నాకు వస్త్రం ఇచ్చావు, నాకు దాహం తీర్చావు, నాకు ఆతిథ్యం ఇచ్చావు, నాకు అలా చేసావు ఇలా చేసావు అంటే ఈ షునేమీరాలు అంటది, తండ్రి ఇప్పుడు వచ్చావు నాయనా. మిక్కిలి అల్పుడైనటువంటి ఎలీషాకు చేస్తే నాకు చేసినట్టే. హల్లెలూయా. వాక్యం నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? సత్యం అనుకుంటున్నారా? ఎస్. ఇక్కడ కూడా వాళ్ళు ఎవరికి తెలియదు పాపం, దేవుని నిమిత్తం అల్పులుగా చేసుకున్న వాళ్ళను వాళ్ళు చూశారు. హల్లెలూయా. వాళ్ళు విస్మయం ఉంది, ప్రభువా బట్టలు మేము ఇచ్చామా, ఆహారం మేము పెట్టామా, చెరసాల్లో నువ్వు ఉంటే పరామర్శించడానికి వచ్చామా? అయ్యయ్యో, పొరపాటు పడతాడా దేవుడు? ఏమన్నాడు తెలుసా? ఈ నా సహోదరులకు చేస్తే నాకు అంటే ఎవరికి? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఎవరికి చేస్తే ఆయనకి చేసినట్టు, ఇక్కడ కూడా ఎవరికి చేస్తే ఆయనకి చేసినట్టు, బేదరికి చేస్తే ఆయనకి చేసినట్ట, దైవజనులకు చేస్తే ఆయనకి చేసినట్టు. అకౌంట్స్లో పడిపోద్దా లేదా? దేవదూతలు తీసుకెళ్ళిపోతాయి లేదా? పడిపోయింది కాబట్టే నీతిమంతులారా, ఆశీర్వదింపబడిన వారలారా, పరలోక రాజ్యము ప్రవేశించండి, ప్రవేశించండి. కింద ప్రబుద్ధులు ఉన్నారు, కిందకి రండి. కింద ప్రబుద్ధులు ఉన్నారు, కిందకి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలే, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలే, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలే, దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలే, రోగినై ఉంటిని, చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. అందుకు వారు, ప్రభువా మేమెప్పుడూ నీవు ఆకలి కొనుటైనను, దప్పికొనుటైనను, పరదేశమై ఉండుటైనను, దిగంబరమై ఉండుటైనను, రోగమై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతుమని ఆయన అడిగేదురు. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు చేయలేదు గనుక నాకు చేయలేదు అని మీతో చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.
వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఇక్కడ ఈ కేటగిరీస్ ఉన్నారు లేదా? ఇందాక పాపం ఇలా వాక్యం చెప్తుంటే అవునా అలాంటి వాళ్ళు ఉంటారా అనుకున్నావా లేదా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సెకండ్ బ్యాచ్ అంతా ఏంటి? ఏమా ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. అన్యజనులు అనుకోకండి. వీళ్ళు ప్రభువా అన్నారు లేదా? ప్రభువా పిలిచారు లేదా? ఇప్పుడయ్యా ఈ క్యాండిడేట్స్కి యేసుప్రభు అలా నడుచుకుంటూ వచ్చేలా చూడండి. ఇక్కడ ప్రభువా ప్రభు అన్నారు. చాలామంది అనుకున్నారు మొత్తం అందరూ కుడివైపున ఎడమవైపున ఉంటారంట. అవునా? అన్యజనులు ప్రభువా ప్రభు అని ఎప్పుడైనా పిలుస్తారా మన వాళ్ళని? క్రైస్తవులే కదా. అందుకే దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తమును చేయవాడే ప్రవేశించును. ధనవంతుడు లాజరులో ధనవంతుడు ప్రభువా ప్రభువా అన్నాడు, ప్రవేశించాడా? లేదు. యవనస్తుడు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చేయాలన్నాడా? అతను ప్రవేశించాడా? సూది బెజ్జంలో కొంటే వెళ్ళిపోద్ది కానీ వెళ్ళడు అని చెప్పాడా? ఇక్కడ కూడా ప్రభువా ఇప్పుడు నాయనా ఇప్పుడు నీకు ఆహారం ఇప్పుడు పెట్టలేదు అంటే వీళ్ళు యాక్షన్ ఎలా ఉంటుందంటే యేసుప్రభు రారాజుగా అలాగ వచ్చేస్తే ఏమున్నా లేకపోయినా అప్పో చేసి కుర్చీ మీద కూర్చోబెట్టి సాలువా కప్పి దండేసి బట్టలు కొని అన్నీ పెట్టి పంచభక్ష పరమాన్నాలు పెట్టి పంపుతాం అని అనుకుని క్యారెక్టర్. పాపం వీళ్ళ గురించి మీకు తెలియదేమో. యేసుప్రభు ఎప్పుడన్నా వస్తాడా అని కనిపెట్టుకున్నారు సచ్చి వరకుని. అర్థమైందా మీకు? యేసుప్రభు వస్తాడు, ఆయనకే భోజనం పెడదాం. యేసుప్రభు వస్తాడు, ఆయనకే బట్టలు ఇద్దాం. యేసుప్రభు బాధలో ఉంటాడు, ఆయన్ని పరామర్శ చేద్దాం. యేసుప్రభు పాపం వస్తాడు వీళ్ళ కోసం పైనుంచి. తండ్రి కుడి పార్శ్వను కూర్చొని విజ్ఞాపన చేయుచు ఉన్న ఆ దేవాది దేవుడు రానవసరం లేదు, ఆ స్థానములో దైవ ప్రతినిధుల్ని పెట్టాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మార్తా మరియా అతని పేరు లాజరు ఎంత గొప్పోళ్ళండి, యేసుప్రభుకి ఆతిథ్యం ఇచ్చారండి, పంచభక్ష పరమాన్నాలు పెట్టారండి, బట్టలు కూడా పెట్టుంటారండి. ఈ షాపులోనో మాకు కూడా యేసుప్రభు అలాగొస్తే, నా కోరిక మేరకు యేసుప్రభు అలాగొస్తే నేను పెట్టేద్దురండి అని అంటావేమో. రారు. నీ బట్టల కోసం నీ తిండి కోసం రారు. ఆ స్థానములో దైవజనులకు పెడితే ఆయనకు పెట్టినట్టే. దైవజనులకు పెడితే ఆయనకి పెట్టినట్టే. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పను. ఇంకా నేను పేదలకు పెడితే దైవజనులకు పెట్టినట్టు కాదు, ఎక్స్ట్రా. పేదలకు పెడితే దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చినట్టు, దైవజనులకు దేవుడికి పెట్టినట్టు, దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చినట్టు. మనం మేలు దైవజనులకు కూడా చేయగలగాలి. ఔదార్యము దైవజనులకు కూడా చూపగలగాలి. ఇంకా సత్క్రియలు అనే ధనం అక్కడ సమకూర్చుకోవాలి. మన ధనములో పాలు దైవజనులకు కూడా, మన ధనములో పాలు దైవజనులకు కూడా ఇవ్వాలి. హల్లెలూయా. కొంతమంది దైవ కార్యాలకు ఇవ్వడానికి చాలా ఇష్టపడతారు కానీ దైవజనులను ఉపయోగించుకోమని ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు. నిజం. దైవజనులకు దేవుడే స్వాస్థ్యం కదా. మరి ఏమండి ఆ కార్యానికి వాడండి, ఈ కార్యానికి వాడండి, లేకపోతే ఏమండి పలానా చోట మీటింగ్ జరుగుతుంది కదండి, మీటింగ్కి వాడండి, పలానా చర్చిలోకి వాడండి అని తెచ్చిస్తారు. కానీ చాలామందికి ఆలోచనలో అలాగా ఇలాగా ఉంటాయి. కానీ దైవజనుల కోసం ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పనా, మీలో అనేకులు దైవజనుల కొరకు ఆలోచించే అనుభవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దైవజనుల కోసం ఆలోచించారు. హల్లెలూయా. దైవజనులకు చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఈ రోజున దేవుడు మనకి అనేకమైనటువంటి విషయాలు మనతో మాట్లాడారు. ఇది మనకు క్షేమం, ఇది మనకు ఉత్తమము, ఇది మనకు అనుకూలం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. అందరూ ఇటువంటి అనుభవాల్లో ఉందురుగాక. చూడండి, నిజంగా ఎగ్జాక్ట్గా
మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే వాక్య భాగములో నుండి దేవుడు బయలుపరిచారు. అవునా? మాటలతో పనులు జరగవు, క్రియలతోనే పనులు జరుగుతాయి. అందుకే ధనవంతుడు ధనమున్నా పాతాళానికి పోయాడు. మరో ధనవంతుడు పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలంటే ఆయన ఏదైతే చెప్పాడో చెయ్యకపోవటం వలన సూది బెజ్జుల్లోకి ఒంటు దూరేస్తుందంట. ఆయన మాత్రం పరలోకం వెళ్ళడం అసంభవం అంట. వెళ్తానంటే వెనకలాగేస్తాయంట. ఏంటి? దోతలు. కానీ అతీతంగా 2 నాణాలు వేసి పరలోకంలో గొప్ప స్థానంలో నిలబడిపోయింది. దీనినే త్యాగపూరితమైనది అంటాడు. హల్లెలూయా. మన జీవితంలో ఫలాన్ని సంపాదించుకోవాలి కానీ ఫలాన్ని పోగొట్టుకోకూడదు. మనముల్ని దేవుడు బీదలను కటాక్షించమన్నాడు, కటాక్షించాలి. ఇటు దైవజనులకి చూస్తే ఆయనకు చేసినట్టే అన్నాడు, చూడాలి. హల్లెలూయా. దేవుని కార్యాల్లో మనం ముందుకుండగలగాలి. దేవుని కార్యాల కొరకు మనము ఆలోచించగలగాలి. హల్లెలూయా. దేనిని కోల్పోకూడదండి మనం. అననీయ సప్పేరాలు దేవుడు కార్యం కొరకు ఏమయ్యారు? చివరి మాట, దేవుని కార్యం కొరకు ఏమయ్యారు? ప్రేరేపింపబడ్డారా? కొంత దాచుకుని కొంత పట్టుకు వెళితే దాచుకున్న దానిని అనుభవించగలిగారా? దాచుకున్న దానిని అనుభవించగలిగారా? నో. యెహోషువ సందర్భంలో ఆకాను బంగారము, వస్త్రము, వెండి దాచుకున్నాడు. దాచుకున్న దాన్ని అనుభవించగలిగాడా? దాచుకున్నదాన్ని అనుభవించగలిగాడా? వాళ్లకు విత్తబడిన వాక్యానికి విరోధులైపోయారు. అందుకని వాళ్ళు చేద్దామని ముందుకొచ్చినను దాంతో సరిపెట్టుకోవచ్చు కదా. దేవుడు అంతా దాచేసుకోలేదు కదా, కొంతే దాచుకున్నారు కదా. ఇందులో పాయింట్ ఉంది, జాగ్రత్త. ఇంకా ఈ అంశము ఇంతటితో ముగిసిపోద్ది కాబట్టి నేను క్లోజ్ చేసేయాలనుకుంటున్నాను. మరి ఒక మాట, దేవుడు రాజీ పడిపోవచ్చుగా, ఎవ్వరికి తెలియదుగా. దేవుడు బయలుపరిస్తేనే తెలిసింది. దేవుడు ఉగ్రత పంపేస్తేనే కదా చచ్చిపోయారు. ఆకాను కూడా ఏమైపోయాడు? దాచుకున్న దాన్ని అనుభవించారా? ఇక్కడ కూడా దాచుకున్న దాన్ని అనుభవించారా? 2 విషయాల్లో కూడా ఉపదేశం వచ్చిందా లేదా? ఉపదేశానికి లోబడిన వాడు ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటాడు. వాక్యము విని విశ్వసించకుండా అల్లాటప్పగా తీసుకున్నవాడు, పక్కకు తోసేసినవాడు ఈ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటారు. దీనికి దానికి చాలా వ్యత్యాసం. దేవుడు ఎంత పర్ఫెక్ట్ అనడానికి, దేవుని వాక్యం ఎంత ప్యూర్ అనడానికి, ఆయన మాట ఎంత బలమైనది అనడానికి నిదర్శనం. ఎప్పుడు కూడా దేవునికి ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వడం అంటే దైవ వాక్యానికి ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వాలి. మనకి ఏ ఉపదేశం అయితే వస్తుందో ఆ ఉపదేశముతో మనము కట్టబడగలగాలి. అందుకే ఇప్పుడు చివరగా మనకి దేవుడు ఈ ఉపదేశము ద్వారా ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఖచ్చితంగా మీ అందరికీ బాగా లోపలికి వెళ్ళాయి. హల్లెలూయా. నరాల్లో, ఎముకల్లో, కండరాల్లో, మూలుగులోకి దూరిపోయింది. హల్లెలూయా. అందుకు ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలో తెలుసా? మేలు చెయ్యాలి, ఔదార్యం కలిగి ఉండాలి, సత్క్రియలనే ధనం. ఈ సత్క్రియలు ఓపికతో చేయగలగాలి. మన ధనములో ఇతరులకు పాలివ్వగలగాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇది మనకు ఆజ్ఞగా దేవుడిచ్చాడు. సంఘములో అందరూ ఇటువంటి అనుభవంలో ఉండాలి. ఈ లోకములోను పరలోకములోను దేవుడిచ్చేటువంటి ప్రతిఫలాన్ని అనుభవించగలగాలి. ఇటు కృపలో మన దేవుడు మనందరినీ నన్ను నడిపించునుగాక. ఆమేన్.